ధ్యాన భారత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ములుగు జిల్లాలో ఉండం వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామంలో ఉన్నామండి. మరి ఆలుబాక గ్రామంలో ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు. ఈ పిరమిడ్ మాస్టర్స్ యొక్క అనుభవాలు, మరి వారు ఈ ఆలుబాకలో చేసే కార్యక్రమాలు, ఎన్నో శాకాహార ర్యాలీలు, మరి అటు భద్రాచలం ఇటు వెంకటాపురం దగ్గరలో వీళ్ళు మధ్యలో ఉంటారు. వీళ్ళు ఎప్పుడూ కూడా నిరంతరం మరి శ్రామికులు, పల్లెటూరు వాతావరణం ఇది, ఏజెన్సీ ప్రాంతం. ఈ ప్రాంతంలో మరి ఏజెన్సీ ప్రాంతం అంటే మనకి తెలియదంటూ ఏమీ లేదు. మరి కూలి పని చేసుకోవటం మధ్యాహ్నంటప్పుడు, ఉదయం పూట, మళ్ళీ సాయంత్రం అయిపోయిన తర్వాత ఆ పని నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఒక పిరమిడ్ నిర్మాణం చేసుకొని ఈ పిరమిడ్ నిర్మాణంలో ధ్యానం చేసుకుంటూ సజ్జన సాంగత్యం చేసుకుంటూ వాళ్ళు మరి 11 గంటల దాకా నిరంతరం మరి ఇటు ధ్యాన ప్రచారం, అటు వాళ్ళకి రెక్కాడితే కానీ డొక్కాడినట్టుగా మరి ఆ పనులు చేసుకుంటూ వాళ్ళు నిరంతరం ఒక ఆత్మజ్ఞానం, ఇటు సంసారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వాళ్ళ మాటల్లో, ఈ యొక్క ఆలుబాక మాటల్లో, వాళ్ళ మాటల్లో మనం విందాం. అమ్మ, నీ పేరు చెప్పు. నా పేరు సంధ్యా కామేశ్వరి అండి. సంధ్యా కామేశ్వరి గారు మన ముందుండారు మరి ఇప్పుడు ధ్యాన భారత కార్యక్రమంలో. అమ్మ, మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు? ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీకు ధ్యానంలో ఏమి జరిగింది? ధ్యానం చేయటం వల్ల మీకు ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి? ఎంతోమంది మరి చూస్తున్నారు, ఇది లైవ్లో వెళ్తుంది ఈ ప్రోగ్రాం. మరి మీ మాటల్లో మీకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది, మీ మాటల్లో చెప్పండి అమ్మా. ముందుగా ధ్యాన కుటుంబం అందరికి కూడా నా ఆత్మ ప్రణామాలు. పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. నేను ధ్యానంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. అయితే రాకముందు స్టోరీ అది వేరే లెవెల్ ఉంటుంది. అంటే ప్రతిసారి నాకు ఆరోగ్యం బాగుండకపోయేది అనమాట. ఆరోగ్యం బాగుండక ఊరికే హాస్పిటల్ పాలయ్యేదాన్ని బాగా. అసలు చిల్లిగా ఉండకపోయేది ఇంట్లో. రూపాయి లేకుండా ఉంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అన్నట్టు. ఎక్కడికి పోయినా అప్పులు తెచ్చి హాస్పిటల్కి పోయేది అన్నట్టు. అది ఎందుకైతుందో తెలియకపోయేది. కాకపోతే ప్రతి ఒక్కళ్ళు మా ఏరియాలో మొత్తం లేబర్స్ మొత్తం పనికి వెళ్తారు. ఎంతో కొద్దిగా చేసుకొని వ్యవసాయం అట్లా పనికి వెళ్తారు అనమాట. ఖాళీగా ఉన్నప్పుడల్లా నేను ఇంటి దగ్గర ఉండేదాన్ని. ప్రతి ఒక్కళ్ళు పోతా అంటే నాకెందుకు ఇట్లా అవుతుంది ఏంటి అని చూసుకుంటూ ఉండేదాన్ని. బాధ అనిపించేది. కరోనా వచ్చింది మా అందరికి కూడా. ఫస్ట్ మా వీధిలో నాకే రావడం కరోనా వచ్చిన తర్వాత అసలు ఇంకా నేను ఉంటానా అన్న స్థితిలో కూడా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కూడా నాకు ఆహారం మీద అసలు సహించకపోయేది. అంటే తినే ఫుడ్ మనం ఇది కాదని నాకు అక్కడే అర్థమైంది. ఓన్లీ ఫ్రూట్స్ తీసుకునేదాన్ని. ఫ్రూట్స్ మన పప్పు చారు లాంటి తీసుకొని కొంచెం కోలుకున్నా. అయితే నాకు చిన్నప్పటి నుంచి కూడా కళలు వచ్చేటి. కళలు అవి గుర్తుండిపోయేది చిన్నప్పటి నుంచి కూడా. అయితే నాకు ఈ ధ్యానంలోకి వచ్చేది నాకు తెలియదులే కానీ ఫస్ట్ మా వదిన గారు చెప్పడం వల్ల ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ రోజు నాకు అనుభవం వచ్చింది. అంటే పిరమిడ్ లేదు అప్పుడు. ఇక్కడ పిరమిడ్ లేదు, వాళ్ళ ఇంటి దగ్గరే ధ్యానం చేసేది. వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని ధ్యానం చేస్తా అంటే ఫస్ట్ రోజే నాకు అంటే అనుభూతి బ్రహ్మరంధ్రం దగ్గర సుడులు తిరిగినట్టుగా అనిపించింది. అరే ఏంటి ఇట్లా అంటే ఫస్ట్ చెప్తే నాకు అర్థం కాలే కానీ కూర్చున్నప్పుడు అర్థమైంది నాకు. ఎందుకు ఇట్లా అవుతుంది నాకు అర్థం కాలేదు. అర్థం కాకపోతే ఏంటో ధ్యానంలో ఏదో ఉంది అనేసి ఆ రోజు కూర్చున్నా. గంట సేపు కూర్చున్నా ఫస్ట్ సిట్టింగ్లోనే. కూర్చున్న తర్వాత ఇక రోజంతా బాగా అసలు దురదలు వచ్చేసినాయి. చీమల దోమలు బాకినట్టు అయింది. ఏంటి అసలు గచ్చే కదా, ఏమి లేదు కదా, ఎందుకు ఇలా అయింది నాకు తెలియట్లేదు అనేసి అంటే ఆ రోజు క్లాస్ మొత్తం విన్న తర్వాత ఇది ఎనర్జీ అని తర్వాత తెలిసిందనమాట. ఎనర్జీ వల్ల ఇట్లాంటి సిమ్టమ్స్ జరుగుతాయి అనేసి ఆ క్లాస్ విన్నాక తెలిసింది నాకు. అయితే ప్రతిరోజు ఒక్కరోజు చేస్తేనే ఇలా ఉంది కదా, ప్రతిరోజు చేస్తే ఎలా ఉంటుందని ఆ రోజు నుంచి నేను ఫిక్స్ అయినా. అంతకుముందు మా వదిన వాళ్ళు చెప్పినా కానీ పట్టించుకోలేదు. ధ్యానం అనేసి కూడా అన్నా నేను వాళ్ళని. అసలు అంటే ధ్యానం అంటే అది పెద్ద కులమో మతమో ఏమీ కాదు, అది కులానికి మతానికి అతీతం అని తర్వాత ధ్యానం చేసినాక తెలిసిందండి నాకు. అలాగే నేను ధ్యానం చేసుకుంటూ ఇప్పటివరకైతే నేను అనుకున్నవి కూడా నాకు అన్నీ కూడా వ్యవసాయంలో కూడా అన్నిట్లో కూడా మంచిగానే వస్తాను. ధ్యానం చేయకముందు నేనైతే చెప్పాను కదా హాస్పిటల్కి వెళ్ళేదాన్ని. మా ఆయన చిన్న వ్యవసాయం చేసేది, 1.5 ఎకరం అట్లా వేసేది. ఇక పార్ట్ టైం జాబ్ ఏంటంటే చేపలకి వెళ్ళేది. చేపలు ఫుల్ తెచ్చేది నాకైతే. ఇక కోరిన చేప అన్నట్టు తెచ్చేది. వేడివేడిగా వండి పెట్టేదాన్ని వాళ్ళకి. వేడివేడిగా వండి పెట్టేదాన్ని, నేను తినేదాన్ని. అయితే ధ్యానంలోకి వచ్చిన తర్వాత
ఈ తర్వాత ఇది చేసింది తప్పని తర్వాత తెలుసుకుంది. నేను వండి పెట్టింది కాకుండా వాళ్ళకి పెట్టినా కూడా కర్మలు వస్తాయని తెలిసిన తర్వాత తెలిసినాక నేను ఒకటే అనుకున్నా, నువ్వు తెచ్చినా నేను వండలేను, నేను పెట్టలేను, నువ్వు కావాలంటే మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోయి నువ్వు తినాలనుకుంటే తిను కానీ నేనైతే ఇబ్బంది పెట్టను అంటే అన్నాడు ఆయన. నువ్వు తినకపోతే నేను ఎందుకు తింటానే, నేను కూడా తిన్నాను, నేను కూడా మానేస్తాను అన్నాడు. ఆయన కూడా ధ్యానంలోకి వచ్చింది నా తర్వాత. ఇంకా తెలిసిన తర్వాత అంటే ఇది చేయడం వల్ల కర్మలు అంటుకుంటాయని మనకి క్లాసు మన సుబ్బారావు గారు అయితే ఏంటి, ఎల్ఎస్ సుబ్బారావు గారు, భాస్కర్ అన్నయ్య గారు అయితే ఏంటి, మన బాలకృష్ణ కూడా మన క్లాసులో ఎనీ టైం ఇక్కడ చెప్తూనే ఉండేది. పౌర్ణమి ధ్యానాలు అప్పుడైనా వచ్చి చెప్తూనే ఉండేది. మన బాలకృష్ణ మాస్టర్ అయితే అసలు వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ క్లాసులు చెప్పడం వల్ల మాకు ఆత్మజ్ఞానం కూడా చక్కగా అబ్బింది. క్లాసులు వినడం వల్ల అది విని మేము మననం చేసుకుంటూ అది ఎట్లా ఉండాలా, మనం ఎలా జీవించాలని తెలుసుకొని ఇప్పుడు మాత్రం అంటే ఏదైనా సరైన విధానం ఈ ధ్యానం చేయడం వల్లని అర్థమైందనమాట. అంతకుముందు నా స్థితి వేరే అండి, కొంచెం అంటే అంత మైండ్ మెచ్యూర్గా ఆలోచించేదాన్ని కాదు. ఏదైనా కొంచెం అది కొద్దిగా తెలివి తక్కువగానే ఉండేదాన్ని, మాటలు కూడా దురుసుగానే దాన్ని నాకు తెలుసు, కోపం కూడా బాగా వచ్చేది అన్నట్టు. అట్లాంటి దాన్ని ఇప్పుడు నేను ధ్యానం చేయడానికి కొంచెం ఇంప్రూవ్ అయినమాట. ఇంప్రూవ్ అయినా చెప్పగలిగే స్థితికి కూడా వచ్చిన. నా మాటలు వినే స్థితిలో కూడా ఉన్నారు చాలామంది. అంటే నేను చెప్తా అంటే వాళ్ళకి మంచిగా అర్థమవుతుంది, నేను కూడా చెప్పాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ ధ్యానం మనం తెలుసుకున్నాక ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది వెళ్తే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు కదా మనలాగా. ఇప్పుడు నేను ₹1 ఖర్చు పెట్టట్లేదు, ఇంటి దగ్గర నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఇద్దరం కూడా అంతకుముందు ఉన్నట్టు లేము. అంతకుముందు అయితే ఒక చీటికి మాటికి అసలు వేరే వాళ్ళతో కంపేర్ చేసేది, పనికి వెళ్ళకపోయేదాన్ని కదా నేను, ఇంటికాడ పేషెంట్గా ఉండేదాన్ని కాబట్టి ఇక నాకు చేత కాదు, ఎవరేమన్నా కానీ ఇక పడుతూ ఉండేదాన్ని, అట్లా ఉండేదన్నట్టు. కానీ ఇప్పుడు నా మాట మీద విని నేనేం చెప్తే నా మాటకి వాళ్ళు విలువిచ్చి వాళ్ళు నాతో పాటు నడుస్తారు. మా మామగారు వాళ్ళ ఇంట్లో మా అత్తయ్య చేస్తండి, తను కూడా నా మాట నమ్మి ధ్యానంలోకి వచ్చింది. ఆమె కూడా ఆరోగ్యం బాగుంటుంది. అంతకుముందు వేరే స్థితిలో ఉండే ఆమె, కాళ్ళు వాపులు పెద్ద పెద్ద బోధకాళ్ళలాగా వచ్చి ఇంజక్షన్లు వేసుకునేది. యాక హాస్పిటల్ పోయేది ఆమె కూడా. నా మాట విని ఆమె కూడా వచ్చి చక్కగా ధ్యానం చేసుకుంటుంది. మెయిన్ మా అమ్మగారు వల్ల ఆమెను చూసి మేము ఆమె అందరు కూడా ఇన్స్పైర్ అయ్యారు అనమాట. ఆమెకున్న ప్రాబ్లం వల్ల ధ్యానం వచ్చిన తర్వాత ధ్యానం వల్లనే ఆమె మొత్తం ఆరోగ్య పరిస్థితులన్నీ కూడా సెట్ అయినాయి. అయితే మా ఇంటి దగ్గర గురు పౌర్ణానికి కూర్చుంది మా అమ్మ. గురు పౌర్ణమి రోజున సిట్టింగ్ అంటే మా ఇంటి దగ్గర ఇంటికాడ బాగా చిరాజేస్తుందంటే ధ్యానంలో బాగా డీప్కి వెళ్ళిపోతాను తను. దాని గురించి అని ఇంటికాడ ఒక్కతే ఉంటుంది కదా అని తీసుకొచ్చి మా ఇంటి దగ్గర పెడితే మా ఇంటి దగ్గర ఏం చేసిందంటే కూర్చున్నది. ఇంకా భోజనం ఏం చేయలేదు. 7 గంటలకు కూర్చున్నామండి అందరం. కూర్చున్నాక తను లేగట్లేదు. ఇంకా చేసుకొని కొంచెం హెల్త్ కూడా బాగలేదు కదా అంటే ఫస్ట్ టైం మేము ధ్యానాలకు వచ్చేది. మాకు దీంట్లో అసలు ఏం తెలియదు, అంటే ధ్యానాలు ఇలా ఉంటుందని కూడా తెలియదు, డీప్కి వెళ్ళిపోతారని కూడా తెలియదు. ఈమె ఏమైందంటే అట్లా కూర్చొని 7 గంటలు ఇంకా పెరిగిపోతుంది. 8 గంటలు 7 గంటలు 9 గంటలు అట్లా పెరుగుతుంది అమ్మకి. అలా ఆమెకి ధ్యానంలో ఆమెకి సర్జరీ కూడా జరిగిందండి, డిస్క్లు అరిగిపోయిన తనకి. అయితే అమ్మ వల్లనే మేమందరం మారినాం, మా ఇంట్లో ప్రతి ఒక్కరం మారినాం మేమైతే ఫస్ట్ అయితే. తర్వాత నాకు జరిగిన విషయం ఏంటంటే నాకు ఏదన్నా కళల్లో అంటే జరిగేటి తెలుస్తాయి అనుకుంటా నాకు ముందే. అయితే మనకి ఈ పిరమిడ్ రావడానికి కూడా మనకి ముందే వచ్చిందనమాట విజువల్. పిరమిడ్ ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుందండి. మా పత్రిజీ విశ్వచైతన్య శక్తి పిరమిడ్ అండి, విశ్వచైతన్య శక్తి పిరమిడ్. అయితే ఈ పిరమిడ్ కట్టడానికి కూడా అసలు ఎట్లా మా చేతులతో మేము కట్టేసాము. అసలు ఎలాగంటే మీకు మంచి ఎండాకాలము మొత్తం ఒక 10-15 రోజుల్లో కట్టేసేసామండి. దీని డొనేషన్ కూడా ముందే నేను కళల్లో వెళ్ళిపోయి డొనేషన్ అట్లా తీసుకుని వచ్చినట్టు అట్లా వచ్చింది నాకు విజువల్. తర్వాత నెక్స్ట్ డే వెళ్ళిపోయినాం, ఇంకా ఉంటే లాభం లేదు నాకు వచ్చింది. ఇంకా ఈ అవకాశం వచ్చింది కాబట్టి మనం వినియోగించుకోవాలని చెప్పేసి వెళ్ళిపోయి ఇట్లా వెంకటాపురం మీదకి వెళ్ళి మణుగూరు భద్రాచలం ఇదంతా వెళ్ళినామంట. భాస్కర్ అన్నయ్యలు మాకు వాళ్ళ సహాయం చాలా అందించారు. మాకు ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయం చేసి మనకి ఈ పిరమిడ్ రావాలి కాబట్టి వచ్చింది వాళ్ళ ప్రోద్బలంతో అన్నట్టు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం మేము. పిరమిడ్ ద్వారా అంటే పిరమిడ్ సంగతి తెలియదు ధ్యానంలోకి. మా వదిన వాళ్ళు చెప్పారు నాకు ఈ ధ్యానం గురించి. ఇక్కడ ఎదురుగా ఇల్లు వాళ్ళ ఇంటి దగ్గర చేసేదండి ఫస్ట్ ధ్యానం. అయితే
ఆమెకి బాలకృష్ణ చెప్పారు, బాలకృష్ణ ద్వారాగానే. అయితే మాకు అందరికీ కూడా గురువు ఇప్పుడు బాలకృష్ణే. ఆయనే ఫస్ట్ ఇప్పుడు గురువు మాకు. తర్వాత క్లాసులు చెప్పి ఇట్లా మాకు ఆత్మజ్ఞానం ఇట్లా మన ఎల్ఐసి సుబ్బారావు గారు అయితే భాస్కర్ గారు ఉన్నారు కదా భద్రాచలం సార్ వాళ్ళు అసలు చాలా మాకు క్లాసులు అసలు అందులో అంత అర్థం ఉందో కూడా తెలియదు మాకు. అసలు ఎలా బతుకుతున్నామో కూడా తెలియదు ఇన్ని రోజులు కూడా. అంత అర్థం అందులో ఉన్నది, అందులో ప్రతి ఒక్క పురాణాల నుంచి కూడా తీసుకొచ్చిండ్రు. అది మన జీవితానికి సంబంధించింది ఈ ఆత్మజ్ఞానం. ధ్యానం నేర్చుకున్నారు కదా, నేర్చుకున్న తర్వాత ఎవరికైనా చెప్తున్నారా ధ్యానం? చెప్తాను నేను. ఇంటికాడే కాదు, ఎక్కడ పడితే అక్కడ చెప్తా. ఇప్పుడు ఏమైనా ట్రావెల్ చేస్తూ ఉంటాం కదండి బస్సులో అయినా, నాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం బాధగా ఉంటే వాళ్ళకి చెప్తా నేను ధ్యానం. కూర్చోండి మీకు అర్థమవుతుందని చెప్తా నేను. ఈ ఏరియాలోనా? ఈ ఏరియాలో అంటే ఇప్పుడు ఆలుబాక ఎదురెళ్ళామండి. ఎదురెళ్ళాము. నెక్స్ట్ ఇటు అదేంటి వెంకటాపురం పక్కడ అది ఊరు ఉంది. మా ఆయన వెళ్ళారు, ఆయన ఆ రోజు నాకు కుదరలేదు. ధ్యానం చెప్పేటప్పుడు మరి నాన్ వెజ్ కూడా బంద్ చేయమని చెప్తాను. మరి ఇప్పుడు వాళ్ళు నాన్ వెజ్ ఈ ఏరియాలో నాన్ వెజ్ ఎక్కువగా తింటుంటారు ఏరియా కాబట్టి, ఇప్పుడు మరి వాళ్ళు మీరు చెప్తా ఉంటే వాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళ స్పందన? అదే అంట, దాని గురించి కొంచెం ఇబ్బంది పడుతుంటారు. అంటే మామూలుగా మనం నాన్ వెజ్ తినకుండా ఉండలేమన్న స్థితిలో ఉన్నారు, అదే బలం అనుకుంటారు. కానీ అది కాదని తర్వాత అర్థమైంది. అసలు మనం వండుకొని తింటే దాని ఇప్పుడు మనం చిరుధాన్యాలు అవన్నీ కూడా దొరుకుతున్నాయి. ఆ కోళ్ళు ఏం తింటాయి, ఆ కోళ్ళు కూడా అవే తింటాయి. అదేదో మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు కదా, ఆ పప్పులు గిట్ట మనం తీసుకోవచ్చు. ఆ కోళ్ళని మనం తింటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అట్లా మన హింస మనం చేసినట్టే కర్మలు వచ్చేస్తాయి అట్లా కూడా. అది తెలియదు, అవన్నీ చెప్తేనే వీళ్ళకి అర్థం కాదండి. ఇప్పుడు మీరు ధ్యానం చేస్తున్నారు, మీరు నేర్చుకున్నారు, మీ వదిన గారి ద్వారా వచ్చారు, ఎంతోమంది చెప్తున్నారు, ఇప్పుడు ఎంతోమంది చూస్తున్నారు, వాళ్ళకి లాస్ట్గా మీరు ఏం చెప్తారు చూసేవాళ్ళు? ధ్యానం చేయండి. మన పత్రి సార్ అన్నట్టే ప్రతి ఒక్క సమస్య కూడా సొల్యూషన్ దొరుకుద్ది ధ్యానం చేయడం వల్ల. ఎన్ని అంటే చెప్పలేము, 1,00,000 కోటిన్నర అన్నారు కదా సారు, సేమ్ అదే. ఇంకా మనం చెప్పేది ఏం లేదు అందులో, మనం సారు చెప్పిన దాన్ని ఫాలో అవ్వడమే. ఎందుకంటే ధ్యానం చేయడం వల్ల చేస్తేనే చేసేటోళ్ళకి తెలుస్తుంది. మనం చేయకుండా చెప్పితే వాళ్ళకి చీని వదిలేస్తే అర్థం కాదండి, కూర్చుంటేనే అర్థమయ్యేది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ధ్యానం చేసి ప్రతి ఒక్క సంసారం ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండాలి. ఈ జగత్ మొత్తం కూడా పిరమిడ్మయం కావాలి, ధ్యానమయం కావాలి, శాకారమయం కావాలి. థ్యాంక్ యూ అండి. పిఎంసి ఛానల్ కూడా కృతజ్ఞతలు ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ మీకు కూడా సార్ చాలా సంతోషం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంకా చెప్పాలంటే మాకు ఇక సరిపోదు. ఇక ఇట్లాంటి క్లాసులు చాలా మేము పెట్టుకొని ఆ రోజు మొత్తం కూడా క్లాస్ చెప్తుంటే వింటూనే ఉంటాం మేము. అలాంటి స్థితిలో నుంచి వచ్చినాం కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా మీ ఎంతో పేరున కృతజ్ఞత చెప్తాను. మళ్ళీ పిఎంసికి మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు. ఓకేనండి, థ్యాంక్ యూ. లాస్ట్ ఓకే. ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడారు, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటా. పిఎంసిలో మాట్లాడలేదండి. మరి పిఎంసి చూసేటప్పుడు చాలా మంది మాట్లాడుతూ ఉంటుంటారు. మాట్లాడేటప్పుడు నీకు చూస్తుంటున్నావు, ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే చాలా మంది చూస్తూ ఉంటుంటారు. ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు మాట్లాడుతుంటే? నేను ప్రతి ఒక్కరి వెళ్ళిపోయినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఆ ప్లేస్లో ఉన్నప్పుడు నేను చూసేదాన్ని కదా, ఇప్పుడు నన్ను చూస్తాను కాబట్టి ప్రతి ఒక్కరికి ఇదే నేను చెప్పదలుచుకున్నది. ధ్యానం చేయండి, మన జీవితాన్ని మనం మార్చుకున్నాం. మంచి అవకాశం ఇది, ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదు. ఇట్లాంటి ధ్యానం కూడా మన దగ్గరికి రావడం అంటే అసలు ఎన్నో జన్మలు మనం చేసుకొని ఉన్న పుణ్యం అన్నట్టు. దీని ద్వారా మనకి ఏంటంటే ఎలా జీవించాలని తెలుస్తాం. అది తెలుసుకున్నాక ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా జీవిస్తారు. చాలా సంతోషం అండి. చూశారు కదండి, ఒక గృహిణి మరి ధ్యానం చేస్తే ఎంత గొప్ప విషయాలు ఉంటాయో, మరి ఎన్నో విషయాలు మనం తెలుసుకొని మరి ఆ మేడం ద్వారా ఎన్నో విషయాలు మనం తెలుసుకున్న విషయాల్ని మరి ఆమె తెలుసుకొని ఎన్నో విషయాలు చెప్పింది. రమ్మ నువ్వు ధ్యానం వల్ల ఎన్నో కార్యక్రమాలని మన పిఎంసి ఛానల్ ద్వారా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ధ్యాన భారత కార్యక్రమాలలో మరి ఇంకొకళ్ళతో మనం ఈరోజు వారి యొక్క మాటల్లో మనం తీసుకుంటుంటాం. మరి ధ్యాన భారత కార్యక్రమానికి ప్రతినిత్యం కూడా ఎక్కడో సాట కార్యక్రమాలు నడుస్తూ ఉంటుంటాయి.
ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా వారి యొక్క ధ్యాన అనుభవాలు చెప్పవచ్చు. మరి 2 రాష్ట్రాల్లో కూడా మరి ధ్యాన భారత కార్యక్రమాలు నడుస్తున్నాయి. ప్రతి నిత్యం కూడా మన ధ్యాన భారత కార్యక్రమానికి హాజరై ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి అక్కడ మీరు ధ్యానం చెప్పుకోవచ్చు. మరి ఇంకొక మహిళ మన దగ్గర ఉన్నారు, ఆ మహిళతో మనం మాట్లాడుకుందాం. అమ్మ చెప్పండి మీ పేరు? నా పేరు గౌరమ్మ, మాది ఆలబాక. నేను ధ్యానం 4 సంవత్సరాల నుండి చేస్తాను. ధ్యానంలోకి వచ్చిన కాడ నుండి ధ్యానం అనేది తెలియదు. ఫస్ట్ ఇక్కడ బాలకృష్ణ గారును భాస్కర్ గారు అక్కడ ధ్యానం పెట్టిండ్రు రైతు వేదిక దగ్గర. అప్పుడు అందరూ చూడటానికి వెళ్తాండ్రు. ధ్యానంలో వెళ్తా అంటే రమ్మని చెప్పింది మా మేనకోడలు. రమ్మంటే నేను ఏదో కూర చేస్తానా రాలేనని చెప్తే వాళ్ళందరూ వెళ్ళిండ్రు ఆ రోజు. తర్వాత నాకు అట్లా హెల్త్ బాగుండేది కాదు. మా ఆయన ధ్యానం కాడికి వెళ్ళొచ్చి నువ్వు వెళ్ళొచ్చు కదా, నువ్వు ధ్యానం చేయొచ్చు కదా, నేను ఎక్కడికంటే ఎక్కడికి నన్ను చాలా తిప్పిండు మా ఆయన. నేను అసలు నిద్రపోకపోయేది, అసలు బాగుండేది కాదు నా ఒంట్లో. అప్పుడు హాస్పిటల్ అన్నీ తిప్పిండు. నాకు ఎన్నెముక ప్రాబ్లం ఉన్నది. ఆ ప్రాబ్లం వల్ల నేను అసలు నిద్రపోకపోయేది నైట్ అంతా. ఇంకా నన్ను చూసుకుంటూనే ఉండేది వాళ్ళు. అప్పుడు ఏం జరిగిందంటే నేను తిప్పేటోళ్ళు నన్ను ఒక తెల్లవారులు నిద్రపోకుండా డాక్టర్ల దగ్గరికి అన్నీ తిరిగిన. ఎంఆర్ఐ స్కానింగ్ కూడా తీయించుకున్నా. 4.5 లక్షలు అయితే నీకు ఆపరేషన్ చేస్తే అమ్మా అని వాళ్ళు చెప్పిర్రు. కాడ నుంచి వచ్చి అసలు నాకు గుండె దడ వచ్చేది, అన్నీ ఉండేది. నాకు బీపీ హైలో పెరిగేది, అట్లుండేది నాకు. అప్పుడు నేను ఇక ధ్యానం చేయాలను తప్పదని చెప్పిండ్రు. వెంకటాపురంలో ప్రసాదరావు గారింటికి దగ్గరికి తీసుకుపోయాను నేను ఒక పౌర్ణానికి. తీసుకపోతే అక్కడ ధ్యానం అందరు చేస్తాను, పిరమిడ్లో చేద్దంటే నాకు పెద్ద వృక్షంలాగా అనిపించింది ఆ రోజున. అయితే నేను నిద్రపోలేదు కదా, నాకు ఎందుకు ఇది కనపడ్డదా అని ఆలోచించి దీంట్లో ఏదో ఉన్నది చేయాలనుకొని అప్పుడు నేను రోజు కూర్చుందాంలే, పోయిందే ఉన్నది కూర్చోవడమే కదా, నాకు మంచిగా ఉంటే చాలని కూర్చున్నాయిగా. కూర్చొని ధ్యానం చేస్తా అంటే నాకు పైకి ఇట్లా తేలిపోయినట్టు వచ్చింది. ఇట్లా పైకి లేచిపోతా అంటే అప్పుడు అనిపించింది ఏదో ఉన్నది దీంట్లో శక్తి, ఇంకా నేను రోజు వదిలిపెట్టకుండా చేయాలని 41 రోజు చేయమని చెప్పిన రాళ్ళు. అట్లనే ఇంకా చేస్తా అంటే గురు పౌర్ణమి రోజు బాగా ఎక్కువైపోయింది. నేను ధ్యానం చేస్తే ఎటు వెళ్ళిపోతానో నాకు తెలియటం లేదు. అసలు బాగా డీప్లోకి పోయినప్పుడు ఆ గురు పౌర్ణమి రోజు మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిన. ఒక నెల అవుతుందేమో నేను ధ్యానంలోకి వచ్చి. అప్పటికి వాళ్ళ ఇంటికి పోతే కూర్చోబెట్టి 7:30 గంటలప్పుడు కూర్చొని నేను ఆ తెల్లవార్దలు కూడా నేను అట్నే కూర్చొని ధ్యానంలోకి వచ్చినాక ఏం జరిగింది? కూర్చుంటే అసలు మొత్తం మూతి వంకర పోయింది ఒక సైడ్కు. ఇట్లా అవన్నీ గమనిస్తాను కనుక లేవలేకపోతాను అందులో నుండి. ఇక హాస్టల్ మాస్టర్లు వచ్చిండ్రు అనుకుంటా, నాకు తెలియదు అది. కానీ టకా 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 శబ్దం వినబడుతుంది. మొత్తం ఎన్నెముక కాడ నుండి అంతా కూడా శబ్దం వినబడుతుంది. నేను చూస్తే అక్కడ పడుకొని ఉన్నట్టుగా నాకు అనిపించింది. అందులో ఎవరో వచ్చి పడుకున్నట్టు నాకు ఇవన్నీ టకటక శబ్దాలు అయితే వినబడతాయి. ఇక తెల్లారినా కూడా నేను అట్లనే కూర్చొని ఉన్నా. మళ్ళీ తెల్లారి 12 గంటల దాకా కూడా నేను అట్లా లేకుండా కూర్చున్నా ఆ రోజు. అట్లా తర్వాత ఇక కాడ నుంచి ఇక మంచిగా ఉంటుంది. మళ్ళీ లేచిన కాడ నుండి ఇక రోజుకు ధ్యానం ఇట్లా ఎక్కువైపోతాను, డీప్లో వెళ్ళిపోతాను. నేను మల్లూరు గుట్టకి వెళ్ళినప్పుడు ధ్యానం అక్కడ చెప్పిండ్రు కదా, ప్రోగ్రాం పెట్టిండ్రు. ఆ రోజు కాడ నుంచి నాకు అట్లా ధ్యానంలా ఇవన్నీ రంగులు కలర్స్ లాగా కనపడడం ఇట్లా అన్నీ కనపడ్డాయి. కనపడ్డ తర్వాత డీప్లోకి అట్నే వెళ్తాను. ఇవేం చుట్టూ వెళ్తాంది అందరు అంటారు కదా, ధ్యానం చేయమంటే కూర్చొని అట్టనే ఉంటుంది, ఇదేంది కొమ్మాలకు పోయిందని కూడా అన్నారు కొంతమంది. ఇంకైతే నాకు ఇవన్నీ కర్మలు ఉన్నాయి ఏమున్నాయో నాకు తెలియదు. కానీ అవన్నీ అట్లా అవుతుంది. ఇంకా భాస్కర్ గారు, మా బాలకృష్ణ గారు వీళ్ళందరూ కూడా నాకు ఇంకా చెప్తాను అన్నమాట. ఇవన్నీ ధ్యానం ఇట్లుంటుంది, ఎవరికి ఇట్లా కాదమ్మా, నువ్వు ఏం భయపడకు, మంచిగా ధ్యానం చేయి, నీ అన్నీ తగ్గిపోతాయని చెప్తా అంటే ఇంకా అట్లా
నాకు ఎన్నెమ్మక ప్రాబ్లం కదా. ఇప్పుడు సరే అయిందమ్మా? సరే అయింది, మంచిగా అయింది. ఇప్పుడు నొప్పి అన్ని తగ్గిపోయింది. నా పని నేను చేసుకుంటానా, మంచిగా పొలం పనికి కూడా వెళ్తానా. నువ్వు ధ్యానం చేసుకుంటే నీకు ఆరోగ్యం బాగుంది? బాగుంది, ఆరోగ్యం బాగుంది, అంతా బాగుంది. నేను ధ్యానంలోకి వచ్చి నన్ను చూసి ఇంకా కొంతమంది వీళ్ళందరూ వచ్చిండ్రు. ఇప్పుడు ఉంది కదా వీళ్ళంతా గౌరమ్మకి ఆరోగ్యం బాగుందని అందరూ వచ్చారు. వీళ్ళు కూడా వచ్చిండ్రు అనమాట. మా మేనగోడల కూతురుకు అట్టనే ఇప్పుడు ఎముక దగ్గర కండ పెరిగింది. ఆమెకు కూడా బాగుండకపోతే నేను ఆమెను చూసి నేను వచ్చిన ధ్యానంలోకి. అట్లా ఒకరి తర్వాత ఒకరు అందరు వస్తాండ్రు. నాకు గోల్డెన్ పిరమిడ్ కనిపించింది ధ్యానంలో. ఇంకా అట్లనే ధ్యానం చేస్తానా ఇట్లా జరిగింది. నీకు ఆరోగ్యం బాగుంది, బాగుంది. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కూడా చాలా మంది చూస్తున్నారు. మరి వాళ్ళకి నువ్వేం చెప్తున్నావు? వాళ్ళు కూడా ధ్యానం చేయాలా నాకులాగా. అందరూ ఆ ధ్యానంలో అన్ని తగ్గించుకొని మంచిగా ఆరోగ్యంగా ఆనందంగా మంచిగా శాకాహారం తినాలా, అందరూ సంతోషంగా ఉండాలని నేను అనుకుంటానా. చాలా మంచిగా చెప్పారు. చూసారండి, ఆమెకి ఎన్నుముక మరి దెబ్బతిని బాగోకపోతే ఒక 4 లక్షల రూపాయలు అయితే సుమారు అని చెప్పడం జరిగింది మరి డాక్టర్స్. అవి ఒక ధ్యానంలో ఆ మేడం గారు, గౌరమ్మ గారు మరి తగ్గించుకోగలిగారు. ఈ ఆలుబాక గ్రామంలో చాలామంది గౌరమ్మ గారిని చూసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఆమెకు తగ్గింది, ఆరోగ్యం బాగుందని చెప్పేసి ఇంకా ఎంతోమంది మరి ఆమె గారిని స్ఫూర్తిగా తీసుకొని రావటం జరిగింది. మరొక మహిళ మన ముందుండారు, వారితో మనం మాట్లాడుకుందాం. అమ్మ, మీ పేరు చెప్పండి. నా పేరు ముత్తమ్మ. మా ఊరు ఆల్బాక. బాలకృష్ణ గారు జ్ఞానం పెట్టారు ఇక్కడ. అప్పుడు మేము వచ్చాము. వచ్చిన తర్వాత నాకు అంతకుముందు తలపోటు, నరాలు లాగుడు, బాగా నరాలు లాగి బాగా నిద్రపట్టకపోయేదండి. అయితే నిద్రపట్టకుండా ఉండేది. ఉంటే ఇంకప్పటి నుంచి ఆ రోజు ధ్యానం చేసుకున్నాం. చేసిన తర్వాత నాకు నిద్ర పెట్టిందండి. ఆ రోజు నరాలు కూడా లాగటం తగ్గింది. ఇక జ్ఞానం భలే బాగుంది, వెళ్ళి రోజు చేసుకోవాలా. మా ఇంటి పక్క ఆమె కూడా వచ్చింది. ఆమెని రమ్మంటే నేనైతే ముట్టుకెళ్తాను, మరవను. జ్ఞానంలో బాగానే ఉంది. ఒక్కరోజు చేస్తేనే నాకు తలపోటు, ఆ నైటు బాగా నిద్ర వచ్చింది, తలపోటుకు తగ్గింది. ఈ నరాలు బాగా పీకేది, అవి కూడా తగ్గినవి. మంచిగా ఉంది, నేను వెళ్తా రోజు అని వెళ్తానండి. ఎవరి ద్వారా వచ్చారు మీరు ధ్యానంలోకి? బాలకృష్ణ ద్వారాగా. బాలకృష్ణ గారి ద్వారా మీరు ధ్యానంలోకి వచ్చారు. మరి ఏమైనా ఆరోగ్య సమస్యలతో వచ్చారా? అదేనండి, తలపోటు, మెడనరాలు లాగుడు, ఇప్పుడు ఎలా ఉంది, ఎముకలు నొప్పి చేసుడు. ఇప్పుడు పర్వాలేదండి. ఇప్పటికే 3 సంవత్సరాల నుంచి నేను డాక్టర్ కాడికి అయితే వెళ్ళలేదు. అంటే ధ్యానం చేసుకున్న కాడ నుంచి మీరు వెళ్ళటలేదు. మంచిగా ఆరోగ్యంగా బాగుంది, మంచిగా ఉందండి. ఇంకా మరి ఈ ధ్యానం చేయాలా అందరూ? అందరికీ చెప్తున్నామండి, ధ్యానం చెయ్యాలా, అందరూ బాగుంటారు ధ్యానం చేస్తే. చేస్తున్నారండి. మరి రోజు ఇక్కడ ఎంతమంది ధ్యానం చేస్తుంటారు? ఇక్కడ రోజుకు 30 మంది దాకా చేస్తున్నాం అండి. ఎప్పుడు చేస్తుంటారు ధ్యానం? ధ్యానమా మేము 7 నుంచి వస్తున్నామండి. 10 వరకు మేము చెప్పుకోవటం, 9 వరకు ముగించుతాం. తర్వాత చెప్పుకొని పడుకుంటాం. నేను ఇక్కడే పడుకుంటానండి రోజు కూడా. బాగుందండి. మరి ఇప్పుడు నీకు జబ్బులు తగ్గించుకున్నావు కదా, ధ్యానం చేయని వాళ్ళు చాలా మంది చూస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తున్నావు? ఇప్పుడు జ్ఞానం గురించి చెప్తున్నానండి. బాగుంటుంది, చెయ్యాలి, అందరూ బాగుంటుంది జ్ఞానం చేస్తే అని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, మంచిగా చెప్పావు. ఈ ఆలుబాక గ్రామంలో వీళ్ళు మధ్యాహ్నం టప్పుడు వర్క్ చేసుకొని మళ్ళీ సాయంత్రం 7-8 గంటలకు ఇక్కడ రావటం, ఇక్కడ ధ్యానం చేసుకోవటం. ఈ యొక్క పిరమిడ్లో పత్రిజీ విశ్వ చైతన్య పిరమిడ్ ధ్యాన కేంద్రం ఇక్కడ వాళ్ళు చేసుకుంటుంటారు. ఇంకొక మహిళ మనతో ఉండారు. మన ధ్యాన భారత కార్యక్రమంలో మరి ఆ మేడంతో మనం మాట్లాడుకుందాం. అమ్మ, మీ పేరు చెప్పండి. ఆలుబాక అండి. నా పేరు జానకి. ధ్యానంలకు నేను వచ్చి 3 సంవత్సరాలు. అయితే అసలు ఆరోగ్యం బాగుండకపోయేది నాకు. ఎప్పుడూ నొప్పులు, అసలు నిద్ర పట్టకపోయేదండి. తెల్లవార్లు తెలివితోటి ఉండేది.
అసలు ఏంటి ఇట్లా ఈ రోగం ఏంటి, ఈ నిద్ర పట్టకపోవటం ఏంటి, సాయంత్రం పడుకోకపోయినా మళ్ళీ పగులు కూడా అసలు నిద్ర రాకపోయేది. నిద్ర రాకపోతే అయితే ఇక్కడ వాళ్ళు ధ్యానం చేస్తున్నారు అప్పటికి. అయితే ఒక ఆమె వచ్చి అన్నది కదా, అక్క నువ్వు ఊరికే భద్రాచలం వెళ్తాను, నువ్వు ధ్యానం అంతగానో ఉన్నాయా డబ్బులు, ధ్యానంలోకి రావచ్చు కదా, నువ్వు ఊరికే పోతానే ఉన్నావు, నొప్పులని ట్యాబ్లెట్లు వేసుకున్నంతసేపు తగ్గుతుంది, మళ్ళీ తర్వాత నొప్పులే వస్తున్నాయి, నువ్వు అసలు ధ్యానంలోకి వచ్చి చూడు ఆయన అన్నది. ధనలక్ష్మి అని ఇక్కడ ఉందండి ఒక ధనలక్ష్మి అని. అయితే వచ్చింది అప్పుడు మా అమ్మాయి కూడా వచ్చింది ఇంటికి. వచ్చి అన్నది కదా, అమ్మ నువ్వు కూడా ధ్యానంలోకి వెళ్ళమ్మా, నువ్వు ఇట్లా ఊరికే వెళ్తున్నావు కదా హాస్పిటల్కు, నువ్వు ధ్యానంలోకి వెళ్ళి చూడు, అసలు చాలామంది అక్కడ కూడా మా కాడ చేస్తూ ఉన్నారండి. అయితే మా అమ్మాయి చూసింది, చాలా రోగాలు తగ్గుతున్నాయి, నువ్వు ధ్యానంలోకి వెళ్ళమ్మా అన్నది. సరేలేరా వెళ్తారు, నాకు కుదురుతుంది అంటవారా, ఒక్కదాన్ని పాపలకు ఇద్దరికి పెళ్ళి అయిపోయిందండి, చేను వ్యవసాయం చేస్తాం, చేను దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ పని చేసుకో, నాకు ధ్యానం అంటే కుదురుతుందారా అంటే, ఏం కాదు నువ్వు వెళ్ళు అసలు అని మా అమ్మాయి కూడా ఆర్చిందండి. సర్లే అప్పటికి నాకు కీళ్ళ నొప్పులు వచ్చినాయండి. కీళ్ళ నొప్పులు వచ్చి ఇక ఊరికే వెళ్ళటమే, ఎన్ని సుట్లు వెళ్ళినో భద్రాచలం పవన్ కుమార్ దగ్గరికి. అయితే ఇంకా మా పాప కూడా వెళ్ళమ్మా అని అన్నది కదా, సర్లే అని ఇక ఒకరోజు వచ్చిన ధ్యానంలోకి. ఒక రోజు వస్తే ఒక్క రోజుకే నాకు ఎంతో మార్పు వచ్చిందండి, ఒకటే రోజు అసలు. ఇక వచ్చి చక్కగా ఇంటికి వచ్చి ఎంతో హుషారుగా వచ్చి ఇంకా నేను పని చేసుకుంటా ఉంటే మా పాప గిట నవ్వుతాను, నాన్నగారును మా పాప నవ్వుతాండ్రు. ఏంటి నాన్న, అమ్మ ఒకటే రోజు ధ్యానంలోకి వెళ్ళింది, ఇంత హుషారుగా ఉన్నది ఏంటి అని మా పాప వాళ్ళ నాన్నగారితో చెప్తా ఉంది. అంటే వాళ్ళిద్దరు నవ్వుకున్నారు. ఏంటమ్మో అంటే, ఏమోరా నేను ఒకటే రోజు వెళ్ళినా కానీ నాకు ఎంతో బాగుందిరా, కానీ ఇక వెళ్ళాలి చెయ్యాలి ధ్యానం అంటే ఏంటో, ఒక్క రోజుకే నాకు ఇంత మార్పు వచ్చింది కదా, ఇంకా నేను ధ్యానంలోకి వెళ్తారా అని, నాకు గీసు తినకపోయినా ఏం కాదు, ఆరోగ్యం బాగుంటే చాలు. అయితే డాక్టర్ గారు ఏం చెప్పిండంటే, కీళ్ళ నొప్పులకు అసలు నీసు తినొద్దు అన్నాడు. నీసు తినొద్దమ్మా, నువ్వు ఆకుకూరలు ఇట్లా ఈ పప్పులు అయ్యే తినాలి కానీ నీసు వాడొద్దని అతను చెప్పిండు డాక్టరు. ఇంకా డాక్టర్ గారు కూడా అదే చెప్పిండు. ఇప్పుడు నేను ధ్యానంలోకి వెళ్తే నేను తినగద నీసు, నేను ధ్యానం చేసుకుంటారా అని అట్లా ఒక 10-15 రోజులు వచ్చిన కాడ నుంచి నాకు నిద్ర కూడా బాగానే పడుతుందండి. చక్క వెళ్ళటమే ఇక ఆవలింతలతోటి వెళ్తానా, ఇంటికి వెళ్ళి పడుకుంటాన్నా. అప్పుడు వాళ్ళ నాన్నగారికి కూడా, చూడు అమ్మ ఒక 10-15 రోజులు అవుతుంది ధ్యానంలోకి వెళ్ళి, ఇక టక్కున పండుకుంటాందిరా వచ్చి, మా అమ్మకు నిద్ర బాగానే పడుతుంది వెళ్ళిన కాడ నుంచి అని వాళ్ళు పాపమును వాళ్ళ నాన్నగారు చెప్పుకునేది. అయితే నేను అయితే హాస్పిటల్కు వస్తూ మా అమ్మాయి తీసుకెళ్తాను అన్నది. అయితే తీసుకెళ్ళి నువ్వు హాస్పిటల్కి వచ్చినావు ధ్యానంలోకి వెళ్ళామంటే, ఏమో చూద్దాం లేరా అని వెళ్ళకుండానే ఇందులోకి వచ్చిన. ఎంతసేపు చేస్తున్నారు ధ్యానం రోజు? ధ్యానం మేము ఇక్కడ గంటన్నర ఇక్కడ చేస్తామండి, 2 గంటలు. మళ్ళీ తెల్లవారుజామున 4ంటికి 3:30కు లేచి మళ్ళీ గంటన్నర చేస్తా. ఆ తెల్లవారుజామున తప్పనిసరిగా నేను ధ్యానం చేసుకున్నాకనే నేను పని చేసుకుంటా. మళ్ళీ మేము ఇప్పుడు పనులు చేయకముందు ఇంటి దగ్గర ఉంటాం కదండి, మధ్యాహ్నము 1 గంట తప్పనిసరిగా నేను గంట చేసుకుంటా. 3 సుట్లు 3 గంటన్నర తప్పనిసరిగా మాత్రం చేసుకుంటా. ఒకవేళ వ్యవసాయం పని మొదలు పెట్టినాం అనుకోండి, సాయంత్రమైనా కాసేపు అన్న వచ్చి అట్లా కూర్చుంటా ధ్యానంలో. మరి ఎవరికైనా చెప్తున్నారా మీరు? అయితే ఇట్నే ఛానళ్ళ దగ్గర నేనా ఏంటక్క నీకు ఆరోగ్యం ఎవరన్నా ఏదన్నా ఇట్లా రోగం అని చెప్పిండ్రు అనుకోండి, నొప్పులని అయ్యని చెప్తే, మీకెందుకు మీరు అసలు ధ్యానంలోకి రండి, అసలు నీసు మీద మనిచ్చకు మనకే అది దానికి వెళ్ళి కూడా చూడాలని మనకు అనిపించేది, దాని ఆలోచన కూడా ఉండదు. మనకి ఎక్కడన్నా మసాలా వాసన వచ్చినా కానీ ఇట్లా మన ముక్కు కాడ మనం ఇట్లా పెట్టుకుంటాం కానీ ఇంకా మనిచ్చకు మనమే మానేస్తాం. మీకు తగ్గాలంటే మీరు రాండి, అదేం పెద్ద కష్టం కాదు, ఏమీ కాదు, కూర్చోవటమే, కాలు మీద కాలు వేసుకొని చేతుల్లో వేసుకొని మనం శ్వాస మీద ధ్యాస పెట్టి, అంతేగాని మనం అది మోసేది కాదు చేసేది కాదు. రండి మీరు జ్ఞానంలోకి వస్తే మీకే తెలుస్తుంది. ఇప్పుడు నా గురించి ఎంతమంది అనుకుంటారో, మా ఇంట్లో ఇప్పుడు మా ఆయన గారికి కూడా అండి కనీసం సంవత్సరానికి 3 సుట్లు ఆయనకు ఈ మలేరియా టైఫాయిడ్ అని ఇట్లా వచ్చేదండి. మా ఆయన చేయకపోయినా నేను ధ్యానంలోకి వచ్చిన కాడ నుంచి అసలు అలాంటి జ్వరం అంటే లేదండి. మరి చూసుకోండి, ఇప్పుడు నేను ఆయనకు కూడా సరే రావట్లేడు కానీ నమ్మకం, ఇంకా నన్ను ఏమన్నాడండి, టైం అవుతుంది వెళ్ళంటాడు. అంతకుముందు ఏమన్నా అనేవాడా?
అంతకుముందు అంటే ఇంకా మా ఆయన అనేటోడు కాదు, కానీ ఆయనకి ఇది నమ్మకం వచ్చింది, నా ఆరోగ్యం బాగుంది, మా ఆయనకు కూడా బాగుంటుంది. మరి ఆయన కూడా చేయాలిగా. చేయాలంటే ఇక నీసు గీసు ఏం అడగడండి, అడగలే కానీ ఇక ఆయన బుద్ధి పుడితే కొంచెం కూర్చుంటాడు. చెప్తా, పిల్లలు కూడా అంటారండి, నేను కూడా అంట, నీకేమి ఇది బరువు కాదు ఏమీ కాదు, నువ్వు కొద్దిసేపు నాతో పాటు కూర్చో, నేను తెల్లవారుజాములు వేసి కూర్చుంటాగా, నువ్వు కూడా కొద్దిసేపు కూర్చుంటే నీకే అర్థమవుతా ఉంటుంది. ఇప్పుడు నా వల్ల నీకు వచ్చేటి అన్నీ కూడా రావట్లేవు, ఇంకా నువ్వు చేసుకుంటే నీ ఆరోగ్యం ఎట్లుంటుందో నీకే తెలుస్తుంది, కొద్దిసేపు కూర్చో ఏం కాదు. మా పిల్లలు కూడా అంటారు, నాన్న కొద్దిసేపు చేసుకో, అమ్మ ఎట్లా చేసుకుంటాంది, నువ్వు కూడా అమ్మ చేసుకుంటా అంటే నువ్వు కుర్చీలో కూర్చొని చేసుకో అని పిల్లలు కూడా చెప్తారు. ఏదో ఆయన బుద్ధి పుట్టినప్పుడు కచ్చేపు కూర్చుంటాడు, కానీ అది ఇది నీసు వండాలి తినాలి అన్న ఆలోచన అతనికి కూడా లేదండి. అతనికి కూడా లేదు. ఆయనలో కూడా మార్పు వచ్చింది. ధ్యానంలోకి వచ్చిన కాంచి మాత్రం మా ఇంట్లో కూడా ఆరోగ్యం అయితే ఇంట్లో అయితే అన్నిట్లో కూడా బాగుంటుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా చెప్పారు, మీ యొక్క సందేశం చాలా బాగుంది. చూశారు కదండి, ఒక గృహిణి ధ్యానం చేస్తే మరి వారి యొక్క జబ్బులన్నీ పోగొట్టుకొని మరి ఎంతోమందికి ధ్యానం చెప్పేసి మరి ఇంకా నేను ప్రతిరోజు గంటలు ధ్యానం చేస్తానని చెప్పడం జరుగుతుంది. ఇంకొక మహిళ మన ముందుండారు, వారితో మనం మాట్లాడుకుందాం. అమ్మ మీ పేరు చెప్పండి. నా పేరు బుల్లెమ్మ. ఈ ఊరేనా? మా గ్రామం ఆలుబాక, ములుగు జిల్లా, వెంకటాపురం మండలం. నాకు ఫస్ట్లా బాగోదు, అస్థి పంజరం లెక్క ఉండేది నేను. అయితే ధ్యానం గురించి తెలియదు చాలా వరకు. తెలియకపోతే మా బాలకృష్ణ మాస్టర్ పలానా దగ్గరికి పోతే చాలా బాగుపడతారు అంటే మా గ్రామ పంచాయతీలో ఒకరోజు మీటింగ్ జరిగిందట. అయితే ఆ మీటింగ్కి నేను వెళ్ళలేదు. వెళ్ళకపోతే ముందు వచ్చిన ఒక మాస్టారు చెప్పింది, నీకు ఎప్పుడు బాగోదు కదా, నువ్వు ధ్యానానికి ఒక్కసారి వెళ్ళి చూడు, నీకు ఎట్లా ఉంటుందో అప్పుడు తెలుస్తుంది అన్నది. అంటే సరే అన్న, నాకు కొంచెం చదవచ్చండి, చదువుతా. అయితే దాన్ని చూసినాక దాన్ని చదివినాక ధ్యానం చేస్తే ఒకవేళ బాగుంటేనేమో అన్నట్టుగా చదువుకొని ఫస్ట్లో కూర్చున్నానండి. ధ్యానానికి ఫస్ట్ ఒక రోజు సాయంత్రం వచ్చినాక నాకు ఎన్ని జబ్బులు అవుతున్నాయో ఆ జబ్బుల గురించి ఫస్ట్ నేను కూర్చున్నప్పుడు, ధ్యానానికి వచ్చి కూర్చున్నప్పుడు, అప్పుడు మాకు పిరివిడి లేదండి. పిరివిడి లేకపోతే ఒక ఇంట్లో ధనలక్ష్మి అనే మా ఇంట్లో కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఫస్ట్నే నాకు చేసిన తర్వాత వెనక ముందు ఊపింది. అయితే వెనక ముందు నెట్టేసినాక ఇట్లా ఎందుకు అయింది, ధ్యానం చేసుకుంటే ఇట్లనే అయిద్దాం అని అనుకున్నా. ధ్యానం చేసి ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాత ఒక యోగి లెక్క వచ్చిండు. అంటే కన్నండకపోయింది, నిద్రపోలే. అప్పుడే కళ్ళు మూసుకున్నా, పెద్ద గడ్డ వేసుకొని ఒక చేతితోటి శ్రీతూలం వేసుకొని వచ్చిండు. వచ్చినాక మళ్ళీ ఎంబటే మెలుకుపడ్డదండి. మెలుగుపడ్డాక ఇట్లా ఎందుకు కనబడ్డది అని ఆలోచించిన తర్వాత మళ్ళా తెల్లారి రోజు చేస్తూనే ఉన్నానండి. చేస్తూ ఉంటే అలాగే నా ఒంటి మీద ఎన్ని జబ్బులు ఉన్నాయో అన్ని జబ్బులు కూడా, కాళ్ళు మోకాలు కానీ, చేతులు మోకాలు కానీ, తలకాయ నొప్పి కానీ, నాకున్న ఆలోచన కానండి, ప్రతి ఒక్క రోగం అండి నాలో. అసలు ఎట్లా ఇప్పుడు నేను ధ్యానం చేసుకుంటా 4 సంవత్సరాలు అవుతుంది, కానీ అప్పటికంటే ఇప్పటికి నాకు చాలా బాగుంటుంది. అయితే రోజుకి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అట్లా కూర్చునేదాన్ని. కూర్చున్నా కానీ సరిగా నాకు తెలియదండి ధ్యానం గురించి. నీసు గురించి కూడా మేము బాగా తినేవాళ్ళం కదా. అయితే నీసు తినుకుంటానే ధ్యానం అంటే ఎందుకు, ఎట్లా చేసుకుంటారు, ఎందుకు ఇట్లా జరుగుతుంది, నేను ఏమనుకునేదానంటే ఆలోచనలోనండి, భగవంతుడు నాకెందుకు ఈ పరీక్ష పెట్టి అనుకునేదాన్ని. అట్లా చేసుకుంటూ ఇంకా ముందుకు పోదాంలే అని తెలుసుకుంటూ ఈ సంవత్సరానికి 4వ సంవత్సరం అండి, మే నెల వస్తే. చూశారు కదండి, వాళ్ళు మరి కాయ చేసుకును ప్రతి నిత్యం చేస్తూ మరి ధ్యానం కూడా సాయంత్రం పూట తెచ్చుకొని వాళ్ళ యొక్క జబ్బులు అవన్నీ పోగొట్టుకుంటున్నారు. ధ్యానం వల్ల ఎంత గొప్పతనం అనేది ఉందో. మరొక మాస్టర్ మన దగ్గర ఉన్నారు, వారితో మనం మాట్లాడుకుందాం. సార్ చెప్పండి మీ పేరు. నా పేరు బానారు వీరన్న అండి. మాది ఆలుబాక గ్రామం, ములుగు జిల్లా, వెంకటాపురం మండలం.
మేము ధ్యానానికి మా ఆవిడ వచ్చిందండి ఫస్ట్, నేను రాలేదు. ఇందాక మా ఆవిడ చెప్పింది కదా, మాది వ్యవసాయం కుటుంబం మొత్తం. పనిలోకి వెళ్ళాము, పని చేసుకున్నాం, వచ్చినాం అంతే ఇక. అయితే మా ధనలక్ష్మి అక్క ఎల్ఐసి కట్టించుకోవడానికి వచ్చేది రోజు. ధ్యానం చేయండి బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది అని పదే పదే బాగా చెప్పేది. మా ఊరికి వచ్చేది ఎల్ఐసి కట్టుకోవడానికి. మాది పక్కన తానిబెర్తని గ్రామం, అక్కడికి వచ్చేది ధ్యానం గురించి చెప్పేది. నేను పట్టించుకోకపోయేది. మనకి ఇక వ్యవసాయం పోవడం, చేపలు పట్టుకోవడం, తినడం ఇవన్నీ బాగుండేది మాకు. ధ్యానాలకు వచ్చినాక ఫస్ట్ మా ఆవిడ వచ్చినాక ఇక మా ఆవిడ తర్వాత నేను వచ్చాను. మాకు అనుభవాలు అంటే నాకు ఏం రాలేదండి అనుభవాలు. ధ్యానం చేస్తాను అంతే. బాగుంటుంది అండి. ఇప్పుడు చేపలు పడుతున్నారు. ఇప్పుడు చేపలన్నీ వృత్తి మానేసిందండి. ఇక మానేసి 3 సంవత్సరాలు అవుతుందండి. బంద్ చేశాను. బాగుంటుంది, వ్యవసాయం కూడా బాగుంటుందని. ఇక మాకు ఇంతకుముందు ఎంత ఎకరన్నర వేసేదండి. వేసినా కానీ అలా వేసినా కానీ ఏం మిగలపోయేది. ఇప్పుడు 5 ఎకరాలైనా సింపుల్గా అనిపిస్తుంది. 5 ఎకరాలు కూడా వేసేస్తాం. ఇక ఇద్దరమే చేసుకుంటామండి. ఏ పని అయినా ఇద్దరం చేసుకుంటాం. ఈ కోతల కంటేనే కూలీలను పెడతాం, ఇద్దరమే చేసుకుంటాం. ఇంతకుముందు ఎకరన్నర వేసి చేయలేకపోయేది పని. ఇక 5 ఎకరాలైనా కానీ సింపుల్గా ఉంటుంది ధ్యానంలో. ఇక వచ్చి మంచిగా జరిగిందండి. అందరూ చెప్తున్నాను బాగుంటుంది ధ్యానం. మేము మా ఫ్రెండ్స్కి చెప్పానండి. చెప్పినా కానీ వాళ్ళు ఇక ఈ నీసు తినే కానీ వస్తుందండి. నీసు తినకూడదు అనేసరికి వెనక్కిపోతాండ్రు. కానీ నన్ను కూడా ఇక ఇప్పటికి కూడా నన్ను రమ్మంటారండి. నేను ఇంతకుముందు పుంజుల అంగడి కూడా పోయేది. వారానికి 2000 గట్ట జేబులు వేసుకొని పోతే అయ్యపోయేది. ఇక మంచిది కాదనుకున్నా మానేసిన. మా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు కూడా ఇంకా రా అంటూ ఉంటారు. చేపలకైనా దేనికైనా కానీ నేను అట్లాంటి చేయకూడదు. ఇక ఈ ధ్యానాలకు వచ్చినాక అది మంచి పద్ధతి కాదు, మీలే ఇట్లా రావాలి, ధ్యానాలకు రావాలని చెప్తా ఉంటా. ఓకే, థ్యాంక్ యూ అండి. నాన్ వెజ్ తింటూ మరి చేపల పట్టి ఒక వ్యవసాయ కుటుంబంలో ఉంటూ మరి వారు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ చేపల పట్టడం కూడా ఆఫ్ చేసి మరి తినకూడదని చెప్పేసి వారు మంచి మార్గాన్ని ఎన్నుకున్నారు. మరొక మహిళ మన ముందుండారు, వారితో మనం మాట్లాడుకుందాం. అమ్మ, మీ పేరు చెప్పండి. మాది ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుపాక పంచాయతీ. నా పేరు సరళ అండి. ఇంతకుముందు నేను ధ్యానంలో వీళ్ళందరూ చేసేటప్పుడు నేను రాలేదండి. ధ్యానంలోకి రాలేదు, ఇంట్లో చెల్లెలో చూసుకుంటూ ఉండేదాన్ని. ఆ తర్వాత బాలకృష్ణ గారే మాకు ఇదంతా చెప్పారు. చెప్పినా పట్టించుకోనట్టుగానే ఉన్న తర్వాత వీళ్ళు 1 సంవత్సరం చేసిన తర్వాత వచ్చానండి. వచ్చిన తర్వాత మేము ఏదో చిన్నగా చేద్దాం అనుకున్నాం కానీ చేయలేకపోయాం. ఒక వ్యాపారం లాగా చిన్న షాప్ పెట్టుకుందాం అనుకుని పెట్టుకోలేకపోయాం. వీళ్ళకి ఆ రోజున ఒక రోజు అనుకుని భోజనాలు పెట్టాం. ఆ భోజనాలు పెట్టిన తర్వాత అనుకోకుండా షాప్ పెట్టామండి. అక్కడి నుంచి మాకు బాగానే నడుస్తుందండి ఇప్పుడు వరకు. అన్నీ సాల్వ్ అయినాయి. కాకపోతే ఈయన రాలేదు కానీ ఇంటికాడ వీళ్ళు ఇప్పుడున్న ఇంటికాడ చేయించుకున్న రోజున చేస్తే కూర్చుంటారు. లేకపోతే లేదండి. నీ సెంటరా నేనైతే వండను. మా అల్లుడి గారు వాళ్ళు ఎవరైనా వండినప్పుడు తను తెచ్చుకొని తింటారండి. ఇప్పటి వరకు అయితే మాకు అంతా ప్రశాంతంగా బాగానే ఉందండి. అదండి ఈ ధ్యానం గురించి బయట ఎక్కడన్నా చెప్పినప్పుడు ఈయన వాళ్ళేమో వింటారండి. ఈయన వాళ్ళు ఏలగోళం చేస్తారు, చేసినా మేము పెద్దగా పట్టించుకోవట్లేదండి. అదండి ఇంకంతవరకు. మరి ఇంకా మీరు ఎవరికని చెప్పారా ధ్యానం? చెప్పామండి. చేలికెళ్ళిన కాడ అక్కడ ఇక్కడ చెప్తానే ఉంటాము. అదే ఈయన వాళ్ళేమో పర్వాలేదంటారు. ఇక కొంతమంది ఏమో ఏలకోలంగా అంటారు కానీ అవి మేమేం పెద్దగా తీసుకోవట్లేదండి. బాగానే ఉంటాం. థ్యాంక్ యూ తల్లి. చూశారు కదండి, మరి ధ్యానం చేస్తూ మరి ఎంతోమందికి మేము ధ్యానం నేర్పుతున్నాం కానీ వాళ్ళే వినట్లేదు అని చెప్పేసి వారు మరి ఈ పల్లెటూరు గ్రామాల్లో తిరుగుతూ ధ్యానం చేస్తూ ఉన్నారు. మరొక మహిళ మనతో ఉన్నారు, వారితో మనం మాట్లాడుకుందాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు చెప్పండి. నేను అంగన్వాడీ టీచర్నండి, 6 గురువతిని.
ఇప్పుడు చేస్తున్నారా? రిటైర్డ్ అయినా 70 సంవత్సరాలు వచ్చినా రిటైర్డ్ అయినా. అంగన్వాడీ చెప్పేటప్పుడే బాగా నీరసం ఉండే, గుండె దడ ఈ కళ్ళు కనపడలేదు, బాగా ఆరోగ్యం ఇది ఉన్నా. బడికి వెళ్ళి చేతగాక పడుకునేదాన్ని. అంగన్వాడీ టీచర్ నాగమణి గారు చెప్పారు, అమ్మ నువ్వు ఈ బాధపడకు, నువ్వు ధ్యానానికి రా, మాకు నెల అయింది అన్నది. అంటే ఆల్బాక నుంచి అక్కడ రాలేను, దూరము, నేను అసలు రాలేను అని అంటే ఎందుకు రా అని 10 రోజులు చెప్పింది. చెప్పిన తర్వాత నేను ఇక మా వాళ్ళు 3 కొడుకులు అండి, చెప్తే ఎవరు తీసుకుపోతారో ఎవరు లేదో అని 10 రోజులు ఉంటే ఈ ధనలక్ష్మి గారు ఆయన కూడా చెప్పింది. మా అబ్బాయి వెళ్ళిండు, వెళ్తే సతీష్ మీ అమ్మ వస్తానన్నది కదా, శివ పూజలు బాగా చేసుకుంటుంది, తొందరగా వస్తుంది రమ్మనంటే మాకు ఎప్పుడు చెప్పలేదు కదా అక్క, నేను పోయినాక చెప్తాను అన్నాడు. అని వచ్చినాక మమ్మీ నువ్వు ఎటు వెళ్తానన్నావు కదా ధ్యానానికి అట, వెళ్తే అది నేనున్నా కదా తీసుకుపోతాను, నీ ఆరోగ్యం మా ఆరోగ్యం కావాలి, రోజు తీసుకొస్తాను అన్నాడు. అబ్బా దీనికంత భాగ్యం ఇంకేమున్నదని అప్పటి నుంచి రోజు ధనలక్ష్మి గారు అప్పుడు పిరిమిళ్ళు లేరండి, ఇక వాళ్ళ ఇంటికానే అందరు కూర్చొని ధ్యానం చేసేది. పోయిన రోజు ఇక ఈ మెడ శివాలు ఇవన్నీ బాగా లాగినాయి, బాగా ఇబ్బంది ఉండే. 2వ రోజు 3వ రోజుకి అట్టనే అబ్బాయి ధ్యానంలో ఉన్న ఆనందం లేదు, ధ్యానంలో ఉన్న సంతోషం ఉన్నది, నేను అసలు ధ్యానాన్ని అయితే మరవ, నా ఆరోగ్యం కావాలని మా వాళ్ళకి అందరికీ చెప్పిన. చెప్తే సరే వెళ్ళమన్నారు. ఇక 7వ రోజున ఈ భాస్కర్రావు గారు వచ్చిండు, బాలకృష్ణ గారు బాగా మాకు చెప్పారు, అమ్మ నువ్వు రావాలని చెప్పిండు బాగా. ఆ రోజు భాస్కర్రావు గారు వచ్చిన రోజు కళ్ళు చేస్తూ ఉంటే కళ్ళు ఇట్లా తెరిచి సూర్యకిరణాలు కాక కళ్ళల్లో పడి రప్ప 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 బాగా అన్నాయి అని కళ్ళ పొంటి నీరు ముక్కు పొంట నీరు బాగా వచ్చినాయి. వచ్చినాక తెరవద్దు అన్నారు, గురువుగారు ఎవరు తెరవద్దు అని చెప్పారు. చెప్తే గంట అయినాక అప్పుడు కళ్ళు తెరవమంటే అప్పుడు తెరిచి చెప్తే, గురుగారు అండి నాకు ఇట్లా వచ్చిందంటే, అమ్మ నీ అదృష్టం చాలా మంచిది, ఆపరేషన్ చేయక్కర్లేదు, చక్కగా ఆరోగ్యం ఉంటామని అన్నాడు. అప్పుడు కళ్ళు కనపడ్డాయి, ఉక్సులు పోసుకునేదాన్ని, అక్షరాలు కనపడేది అని మంచిగా ఉంటే ఇప్పుడు నా పెద్ద కొడుకు వస్తున్నాడు, కోడలు వచ్చింది, మనవరాలు వచ్చింది, అందరం మేము ధ్యానస్తులైన అసలు ఏమి నాన్ వెజ్ తింటాను, అందరం మంచిగా ఉంటాను, సంతోషంగా ఉంటాను. అందరు కూడా చెప్పిన, ఒక ఆయన కూడా చెప్పిన వచ్చింది, ఆరోగ్యంగా ఉన్న ధ్యానంలో వచ్చింది ఆమె కూడా. చాలా మందికి చెప్పాను నేను కూడా. మాది ఎంపీ అండి, ఎంపీలో కూడా మా వాళ్ళకి చెప్తే అబ్బాయి ఇంత చక్కటి ధ్యానం ఎప్పుడు వినలేదు కదా, ఇంత ఆరోగ్యం ఉంటాను, గురుగారిని తీసుకురండి మేము కూడా వస్తామని చాలా సంతోషపడ్డారు. మా బాలకృష్ణ గారు కూడా చెప్తే వెళ్దాం అన్నారండి. ఇప్పటికైతే ఆనందంగా ఉంటా. ఇంకొక మహిళ మనతో ఉండారు, వారితో మనం మాట్లాడుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు చెప్పండి. మాది ఆల్వాక, నా పేరు పుల్లమ్మ. అయితే నాకు నెలకొకసారి 2 నెలలకొకసారి ఊరికే జలుబు చేసి ఊరికే దగ్గు రావడమే. దగ్గొస్తే ట్యాబ్లెట్లకు భద్రాచలం వెళ్ళాలి, అక్కడ నుంచి మందులు తెచ్చుకొని వేసుకోవడం. వేసుకున్నప్పుడు తగ్గేది, మళ్ళీ తర్వాత మళ్ళీ 1 నెల రోజులలో మళ్ళీ వస్తూనే ఉండేది. ఊరికే జలుబు దగ్గు, ఊరికే ట్యాబ్లెట్లు మింగడమే. మా అమ్మాయిలు అన్నారు కదా, అమ్మ నీకెందుకే ఇంత ఇబ్బంది పడతాను, ఇంత ఊరికే నెలకోసారి మందులు అంటే మనకి ఎక్కడున్నాయి డబ్బులు, నీకెవరు చూపిస్తారు, అందరు ఆడపిల్లలే ఉన్నారు నాకు. అయితే ఇబ్బంది అవుతుంది కదనమ్మా, నువ్వు ధ్యానం చేసుకో అమ్మా తగ్గిపోద్ది అని అంటా ఉన్నారు. అంటే నేను అనుకుంటాను కదా, మరి ధ్యానం చేస్తే మరి నీ సైజు తినకూడదు అంటారు, మరి మా పిల్లల దగ్గరనే నేను ఉంటాను. అయితే మరి నాకు నీసు కూరలు నేను తినను, వాళ్ళు 2 కూరలు చేసి నాకు ఒక కూర వాళ్ళకి ఒక కూర చేయాలి కదా, వాళ్ళు ఎంత బాధపడతారో ఎంత ఇబ్బంది పడతారో అని నేను ఆలోచిస్తాను. ఏం కాదమ్మా, నీతో పాటు మేమిద్దరం చేస్తామే, నీ గురించి మేము వస్తాం జ్ఞానంలోకి, నువ్వు బాగుండాలి కదా, నీ గురించి మేము కూడా మానేస్తాం, నువ్వు మానేద్దాం, నువ్వు మానే మేము మానేస్తాం, మనం అందరం జ్ఞానంలోకి వద్దాం, నీకోసం మేము వస్తాం అమ్మ అని అంటే, ఇంకా నా పిల్లలంతా చెప్పంగా నేనెందుకు ఇట్లా చేయాలి కదా, నేను కూడా నా వరకు నా కోసం నేను చేసుకోవాలి కదా, నా పిల్లలు చెప్పినప్పుడు నేను వినకపోతే ఎట్లా అని వచ్చేసిన. ఇంక వచ్చి ముందే మానేసి తర్వాత మేము జ్ఞానంలోకి వచ్చేసినాం. మా పిల్లలు మేము
ముందు తగ్గించుకున్నాకనే వచ్చేసినాం. ఓకే. ఇంకా ఒక పౌర్ణమి రోజు నుంచి రోజు చేసుకుంటాను. ఇక మా ఇంటి దగ్గర మా అమ్మాయి దగ్గరే చేసేది ఫస్ట్, పిరమిడ్ కట్టక ముందు. తర్వాత కట్టినాక ఇంకా ఇక్కడ చేసుకుంటాను. ఓకే. అట్లా ఇంక అంతా బాగుంటుంది ఆరోగ్యం. నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళట్లే, దగ్గు ఆవేశం జలుబు ఏమీ లేదు, ఇంకా బాగుంటుంది. అయితే ఏమవుతుందంటే చాలా బాగుంటుంది. ఇప్పటికైనా తలపోటు వచ్చినా జ్ఞానమే చేసుకుంటాను. మరి ఎప్పుడన్నా ఒకసారి జ్వరం వచ్చింది, వస్తే మా అమ్మాయి అంది కదా ఆర్ఎంపీ డాక్టర్ని పిలవనా అమ్మ అన్నది. వద్దు, అతను వచ్చిన కాంచి ఇంకా రక్త పరీక్ష అంటాడు. అదేం జ్వరమో మనం రక్త పరీక్ష చేస్తేనే కానీ నేను వైద్యం చేయను అంటాడు. ఆ బాధ అంతా వద్దని ఆయన 2000 3000 దొప్పుతాడు. వద్దులే అని జ్ఞానం వల్లనే తగ్గించుకున్నా జ్వరం కూడా. దగ్గు వచ్చినా జలుబు వచ్చినా ఇప్పుడు జ్ఞానమే చేసుకుంటాను. రోజుకు 3 సార్లు చేస్తాను, గంటన్నర కూర్చుంటాను, పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం. చూశారు కదండి, మరి వారు ధ్యానం చేసి వారి కుటుంబాన్నే మార్చారు మొత్తం పిల్లలతో సహా. మరి ధ్యానంలోకి రావాలా, నేను ధ్యానం చేసుకుంటే మీరు కూడా రావాలని చెప్పి అంటే వాళ్ళు కూడా రావటం జరిగింది. ఇంకొక మాస్టర్ మన ముందు ఉంటారు, వారితో మనం మాట్లాడుకుందాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి. మాది ఆలుబాక, మహేష్ ఎక్కెల. ధ్యానంలోకి నేను ఎందుకు వచ్చానంటే ఫస్ట్ మా అమ్మ వాళ్ళు చేశారు ధ్యానం. అయితే వీళ్ళు మా ఇంటికి వచ్చి క్లాస్ పెట్టించుకున్నారు టీవీలో వస్తుంటే. అయితే వీళ్ళు ఏం చేస్తారో అని నేను తలుపు చాటున తొంగి చూస్తే వీళ్ళు ఆ క్లాసుకి వీళ్ళు ఏమవుతున్నారంటే ఎనర్జీ బాగా వచ్చేసి ఊగిపోతున్నారు. వీళ్ళేంది ఇలా కూర్చున్నారు, ఇలా ఎనర్జీ వస్తుందని అనుకొని నేను కూడా ట్రై చేస్తానని ఒకరోజు కూర్చుంటే నాకు తెలియకుండానే నా బాడీ షేక్ అయిపోయింది. అప్పటి నుంచి నేను ధ్యానంలోకి వస్తున్నా. అందరికీ నా ఫ్రెండ్స్కి కానీ నేను వ్యవసాయం చేస్తా, వస్తారు ఎంపీ నుంచి వస్తారు వాళ్ళకు చెప్పా, వీళ్ళ వచ్చిన వాళ్ళకు చెప్పా, మా వాళ్ళకి చెప్పాను. నా వల్ల ఒక 4 వచ్చారు ధ్యానంలోకి, మెడిటేషన్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ నాన్న. చూశారు కదండి, మరి బాబు మరి యూత్ ధ్యానం ఏం చేస్తున్నారో వాళ్ళంతా చూసి నేర్చుకున్నాడు ధ్యానం. మరొక మహిళ మన దగ్గర ఉన్నారు, వారితో మనం మాట్లాడుకుందాం. అమ్మ, మీరు ధ్యానంలో ఎప్పుడు వచ్చారు, మీ పేరేం పేరు చెప్పండి. చెప్పండి నరసమ్మ గారు, చెప్పండి మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? 2 సంవత్సరాలు అవుతుంది వచ్చి. ఈ కాళ్ళు నొప్పులు వస్తానే వచ్చిన. ఓకే. ఇంత ఉండేది కాళ్ళు, పెద్దగా లావు ఉండేది కాళ్ళు, ఇంకా తగ్గిపోయినాయి. ధ్యానం చేసిన తర్వాత తగ్గిపోయినాయి. రోజు ఎంతసేపు చేస్తున్నారు ధ్యానం? 1.5 గంట అట్లా చేస్తా. అబ్బా, ఎప్పుడు చేస్తుంటారు? ఇంటికాడనే చేస్తా, ఇక్కడికి రానప్పుడు ఇంటికాడ కొన్ని రోజులు చేస్తా. రానప్పుడు ఇక్కడికి వస్తుంటారా రోజు ధ్యానానికి? వస్తాం. ఎంతమంది చేస్తుంటారు ఇక్కడ ధ్యానం రోజు? చేస్తారు ఒక 20 మంది దాకా. 20 మంది దాకా ధ్యానం చేస్తారు. మీరు ఇంటికాడ కూడా చేసుకుంటారు? ఇంటికాడ కూడా చేసుకుంటాం. ఇప్పుడు చేస్తున్నా, ఇవాళ చేశారా? చేసిన ఇంటికి వచ్చినాక. మరి ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది? మంచిదే జరుగుతుంది. మంచిగా జరుగుతుంది. ఏం మంచి జరిగింది నీకు? కాళ్ళ నొప్పులు పోయినాయి, ఇక ఒంట్లో కూడా మంచిగానే ఉంటాను, అన్ని మంచిగానే ఉంటాను. రోజు ధ్యానం చేసుకుంటా. నాన్ వెజ్ బంద్ చేసినవా? బంద్ చేసిన. బంద్ చేసే దీంట్లోకి వచ్చిన. మరి మీ ఇంట్లో వాళ్ళు అందరూ చేస్తున్నారా ధ్యానం? ఇంట్లో వాళ్ళు చేస్తాను లేదు, చెప్తే వింటాను లేదు, వాళ్ళే వింటారు. నువ్వు చెప్తూనే ఉండాలి వాళ్ళకి, వాళ్ళు వింటారు. ఓకే, థ్యాంక్ యూ తల్లి, మంచిదమ్మా. ఓకే, మరి ఇంకొక మహిళ మనతో ఉన్నారు, వారితో మనం మాట్లాడుకుందాం. అమ్మ, మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు, మీ పేరు, మీకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది, మీ మాటల్లో చెప్పండి. నేను ధ్యానంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. మా పిన్ని సంధ్యా కామేశ్వరి మా ఇంటి పక్కనే ఉంటారు. అయితే ఒకరోజు మా ఇంటి దగ్గర, మా ఇంటి పైన ధ్యానం చేస్తున్నారు. సో నేను వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చున్న తర్వాత కొద్దిసేపు కాళ్ళ నొప్పులు వచ్చినాయి. కాళ్ళ నొప్పులు వచ్చిన తర్వాత ఇక అలాగే కూర్చుండిపోయినా ఏం జరుగుతుందని చూద్దామని.
అయితే కూర్చున్న తర్వాత బాడీ అప్పుడు షేక్ అవుతుంది, అటు ఇటు ఊపేస్తుంది. కళ్ళు తెరిచి చూశాను, వెనక చూస్తే ఎవరు లేరు. అదేంటబ్బా ఇలా జరుగుతుంది, అసలు నేనేం చేయలేదు కదా, కూర్చుంటేనే ఇలా జరుగుతుంది, అసలు ఏంటి, అసలు అందులో ఏముంది, అసలు ధ్యానం అంటే ఏంటి, ధ్యానం వల్ల అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలని నాకు ఆలోచనలు, క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసుకొని ఇక ఆ నైట్ నిద్రపోలేదు. అయితే మా అమ్మతో చెప్పాను, అమ్మ నేను ఇట్లా ధ్యానానికి వెళ్తున్నా, వెళ్ళాలా వద్దా అని అడిగాను. అయితే వెళ్ళు, నీ ఇష్టం అయితే వెళ్ళు అని చెప్పేసిన తర్వాత ఇక ఆ రోజు నైట్ ఇక నేను నిద్రపోకుండా ఆలోచించాను, నాకు ఎందుకు ఇట్లా జరిగింది, అసలు ఏంటి ధ్యానం వల్ల ఉపయోగాలు ఏంటి, అందరూ చెప్తున్నారు జబ్బులు తగ్గుతాయట, అసలు ఏముందని తెలుసుకోనికి వెళ్ళాను నేను. అయితే ఇక్కడ ధనలక్ష్మి ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర ఇట్లా గ్రూప్ మెడిటేషన్ చేస్తున్నారు. చేస్తుంటే వాళ్ళ మధ్యలో కూర్చున్న తర్వాత ఇక అదే కంటిన్యూగా జరుగుతూనే ఉంది. ఎనర్జీ వచ్చి బాగా ఊగిపోతుంటే అది ఇట్లా ప్రాసెస్ జరుగుతుంది, విశ్వశక్తి వస్తుంది అని ఇట్లా చెప్పారు భాస్కర్ అంకులు, బాలకృష్ణ అంకులు. అయితే ఇక అదే కంటిన్యూ చేసిన తర్వాత క్లాసులు విన్న తర్వాత అసలు నేనేంటన్నది నేను తెలుసుకోగలిగిన. నేనంటే ఒక సోల్, సో నీ శరీరాన్ని కాదు, అంటే ఈ శరీరం సోలు ఎన్నో జన్మలు ఎత్తుకొని వచ్చింది. ఈ శరీరానికి చావు అని ఉంటుంది కానీ ఆత్మకు చావు లేదు. నన్ను నేను తెలుసుకునేలా చేసింది. చాలా అద్భుతంగా ఉంటుంది ధ్యానం చేసిన తర్వాత. చెప్పానండి, మా ఫ్రెండ్స్కి చెప్పాను, వాళ్ళు 3 చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు నాలెడ్జ్ చదువుకుంటున్నారు కదా, ఈ ధ్యానం ముసలి వాళ్ళు చేస్తారు, నీకెందుకు ఇలాంటి ప్రవచనాలు చెప్తున్నావు నువ్వు, పెద్ద వయసు ముసలి వయసు చనిపోయిన వయసు ఇట్లా ధ్యానం చేయాలి, నువ్వెందుకు చేస్తున్నావు, నీ డిగ్రీ సెకండ్ ఇయర్ అండి. అయితే ఇట్లా చెప్పినా కూడా వాళ్ళు ప్రవచనాలు చెప్తున్నాను, వినలేదు. సరేలే అని ఇక కాముగున్నా చెప్తూనే ఉన్నాను. చాలా అద్భుతాలు జరుగుతున్నాయి నా లైఫ్లో ఈ ధ్యానం పరిచయం వల్ల. చెయ్యాలండి, ఖచ్చితంగా చేయాలి. ఇలాంటి యూత్ ఎంతో మంది చూస్తున్నారు నువ్వు మాట్లాడేది ఇప్పుడు, మరి వాళ్ళందరికీ ఏం సందేశిస్తూ చెప్పు. నేను చెప్తున్నాను, ఇప్పుడు నేను ఎలా తెలుసుకున్నానో మీరు కూడా ధ్యానంలోకి రావాలి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీరేంటన్నది మీకు తెలుస్తుంది. మీరు లైఫ్లో ఏం చేయాలనుకున్నది, మీ గోల్స్ కానీ మీ కాన్ఫిడెంట్ పెరుగుతుంది. అందరూ చేయాలి ఖచ్చితంగా. తెలుసుకుంటే మీ లైఫ్లో ఎలా ఉండాలన్నది కూడా మీరు కూడా డిజైన్ చేసుకోవచ్చు, మీ లైఫ్ని మీరు మార్చుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. చేయండి ఖచ్చితంగా, అందరూ చేయాలి, అందరూ ధ్యాన జగత్ కావాలి, అంతే. నాన్ వెజ్ తినాలా వద్దా? తినకూడదు, అది హింస కదా, తినకూడదు, అసలు తినొద్దు, అందరికి తినకూడదు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ తల్లి. చూశారు కదండి, యూత్ కూడా పిల్లలు వచ్చి మరి డిగ్రీ చదివే స్టూడెంట్ వచ్చి వారు ఒక సందేశం మరి టీవీ ముందుకు వచ్చి చెప్పటం అంటే మరి ఎంత గట్స్ ఉంటే వాళ్ళు ఎంత దాంట్లో సాధించగలిగితే చెప్పగలుగుతున్నారు. వారి మాటల్లో మనం విన్నాం. ఇంకొక మహిళ మన ముందు ఉన్నారు. అమ్మ మీ పేరు చెప్పండి. గౌరమ్మ గారు చెప్పు. ఫస్ట్ జనాలకు రాలే, మా ఊర్లో చాలా మంది చేస్తారు జనం. చేస్తా అంటే వాళ్ళు చెప్తాను, ఇక్కడ ఒక మేడం ఉంది ధనలక్ష్మి అని, ఆమె రమ్మంటుంది, మీకు ఒంట్లో బాగుంటాలి. ధనలక్ష్మి అందరినీ రమ్మంటుంది, పని లేదు బాట లేదు. నల్లసి మేడం వచ్చి ఊరుకోత వచ్చేది ఇంటికి వచ్చి, రాండి మీకు ఎందుకు ఇంత బాధలు, మీకు ఎప్పుడు అలసరా, ఎప్పుడు ఏందో ఆరాటం ఇంట్లో. ఎవరికి? ఇద్దరికి, మేమిద్దరం, మా ఆయన నేను. ఏం ఆరాటం? అలసరా, ఈ కడుపు బాధలు, కడుపులో మంటలు నొప్పులు ఇద్దరికి ఒకేలాగా. ఇంక ఎప్పుడు చూసినా ఎప్పుడు ఇక భద్రాచలం పోవుడే, మాకు 2 రోజులు లేదు. ఇక భద్రాచలం పోతూనే ఉండేది, సంవత్సరానికి 4 సార్లు 5 సార్లు అట్లే పోతా ఉంటే ఇది అలా ఊగా వచ్చి చెప్పేది. చెప్తే కానీ ఏం చేసినాము, ఏం పోదాంలే అని వచ్చిన కాడ నుంచి
ఇంకా ఈ పరిగడు మాతర్లని మామూలుగా మందులు వాడరాలు ఇవన్నీ ఇక మెల్లమెల్లగా మానేసినాయి వచ్చిన కానుంచి ఇక కొద్దిగా మొత్తం మానేసిన కానించి ఒంట్లో బాగుంటుంది. ఇంకెన్నో చాలా చాలా ఉన్నాయి బాధలు, అవి కూడా తగ్గిపోయినాయి. మూల శంక ఒకటి ఉండేది, అది కూడా తగ్గిపోయింది లేదు. నాకు బీపీ సంవత్సరానికి 2 సార్లన్నా 3 సార్లు గ్లూకోజ్లు ఎక్కుతూనే ఉండేది. బీపీ డౌన్ అవ్వడు, ఎప్పుడు చూసినా డౌన్, ఎప్పుడు డౌన్ అయితేనే ఉండేది. అది కూడా తగ్గిపోయింది లేదు. ఇప్పటికి కూడా దాన్ని అన్నది లేకుండా తీసేసింది. జనాలు వచ్చిన కాంచి అవి మాత్రం నాకు మొత్తానికి క్లీన్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనమ్మా. మరి ఇంకొక మహిళ ఉండారు మన దగ్గరికి. రామ్మ, ఇటు కూర్చో, కుర్చీలో కూర్చో తల్లి. మరి కూర్చోండి. ధ్యానంలోకి మీరు ఎప్పుడు వచ్చారు? ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీకు ఏం జరిగింది చెప్పండి. 4వ సంవత్సరం ఇప్పుడు. చెప్పండి, మీరు చెప్పండి. కాళ్ళు బాగా లాగేది. కాళ్ళు లాగుతా అంటే ఎన్ని మందులు వాడిని తగ్గటంలే. దళలక్ష్మి జ్ఞానం చేసింది, కాళ్ళు లాగా దగ్గుదన్నది. ఎట్లా చేసినట్టే కళ్ళు మూసుకొని కూర్చోవటం అన్నది. కళ్ళు మూసుకొని కూర్చుంటే తగ్గుద్దా? ఉట్టిదేలే అని నేను అంటాను. ఏం పోయి చూద్దామని వచ్చినా తగ్గినాయి, కాళ్ళు లాగుడు తగ్గినాయి. ఎంతసేపు చేస్తారు ధ్యానం? ఈ మచ్చలు కూడా వచ్చింది, వాళ్ళంతా మొత్తం తెల్లగా అయిపోయినా. ఇప్పుడు తగ్గుతాను ఇవి కూడా. ధ్యానం చేయటం వల్ల తగ్గుతుంది మీకు. అంతకుముందు ధ్యానం చేయటానికి బాగా ఎండకు పోకపోయేది, తెల్లగా ఎర్రగా అయిపోయి పొక్కులు వచ్చేది. ఇప్పుడు ధ్యానం చేసిన తర్వాత తగ్గిపోయి ఇట్లా వస్తుంది. పోతానా పనికి, పోతాను కానీ ఎర్రగాలే. ఇప్పుడు వెళ్తున్నారా పనికి? మరి ఈ చాలా రోజులు చేసిన ఎర్రగాలే. ఇప్పుడు నిన్న మొన్ననే ఇప్పుడు కొద్దిగా ఎర్ర బాగా పడుతుంది. అంతకుముందు బాగానే చేసిన పని. ఇంకా మీకు ఇంకా ఏం జరిగింది ధ్యానంలో? అనుభవాలు బాగానే వస్తాయి. ఓకే, చూసారండి, ఆలుబాక గ్రామంలో మరి ధ్యానులు వాళ్ళ యొక్క అనుభవాలు ఎంతో ఉన్నాం. మరి ఆలుబాక్ని ఈ చుట్టుపక్కల మండలంలో వెంకటాపురం కానీ మరి ఇటు భద్రాచలం వైపు ఎన్నో గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలో మరి బాలకృష్ణ గారు అని చెప్పేసి మరి ఇక్కడ ఉండి ఒక పిరమిడ్ నిర్మాణం చేపించేసి పత్రిజీ విశ్వ చైతన్య పిరమిడ్ నిర్మాణం చేపించేసి ఈ చుట్టుపక్కల అనేక మంది మనుషుల్ని ధ్యానంలో మార్చడం, శాకాహారులుగా చేయటం ఎంతో తీర్చిదిద్దారు. మరి ఒక్క వారి మాటల్లో మనం విందాం. బాలకృష్ణ గారు, మీరు చెప్పండి, మీ మాటల్లో మీరు ఏమేమి చేస్తున్నారు ఇక్కడ? అందరికీ నమస్కారాలండి. ధ్యానులందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు బాలకృష్ణ, మాది ఆలుబాక. ఈ ధ్యానంలోకి నేను వచ్చి 13 సంవత్సరాలు అవుతుందండి. ఈ ధ్యానం ఎలా పరిచయం అయిందంటే వెంకటాపురం భాస్కర్ గారు వాళ్ళు వచ్చి పాంప్లెట్స్ పంచారు మా ఊర్లో. పాంప్లెట్స్ పంచడం వల్ల ఆ పాంప్లెట్స్ చదివా నేను. చదివితే దాంట్లో ఏముందంటే తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు ఇటువంటి అనారోగ్యాలైనా పోతాయని రాసింది. అయితే బ్రహ్మర్షి పత్రిజీ గారు అనే గురువు గారు వస్తారని కూడా అందులో ఉంది. అయితే మనం ఇప్పుడు ఉంది ఖాళీగానే కదా, వెళ్ళి తెలుసుకొని వద్దామని వెళ్ళా నేను. అయితే అంతకుముందు నేను వినాయక చవితి, రాముల వారి కళ్యాణాలు ఇవన్నీ జరిపిస్తూ ఉండేది. అయితే నేను అప్పటికీ అనుకునేటోని ఇవన్నీ చేస్తున్నాం కదా, చేసిన వాళ్ళం అలాగే ఉంటున్నాం, ఏవి చేయని వాడు అలాగనే ఉంటాడు, అసలు దేవుడు అంటే ఎవరు అనేది అనుకుంటా ఉండేవాడిని నేను లోపట. దేవుడు అంటే ఏంటి అని తెలుసుకోవాలని. కొంతమంది ఈ దేవుడు అంటారు, కొంతమంది వేరే దేవుడు, మతాలు ఇవి అవి, ఏ దేవుడు గొప్ప, దేవుడు అంటే ఎవరని అనుకునేవాడిని. అట్లనే అనుకునే టైంలో పత్రిజీ గారు రావడం వల్ల పాంప్లెట్ చూసి అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళాక వెంకటాపురం వచ్చారు. అయితే అక్కడికి వెళ్ళి 2012లో వచ్చారు. అక్కడికి వెళ్ళాము. వెళ్ళినాక పత్రిజీ గారు అందరినీ కూర్చోమన్నారు. కుర్చీలో కూర్చోమంటే
కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకోమన్నారు, చేతిలో వేళ్ళలో వేళ్ళు పెట్టుకోమన్నారు. పెట్టుకున్నాక కళ్ళు 2 మూసుకోమన్నారు. మూసుకొని అలాగే నేను కూడా ఫస్ట్ టైం అదే, నేను ఎప్పుడూ ధ్యానం చేయలేదు. పత్రిజీ గారి నోటి నుంచి వినుకుంటా అదే ఫస్ట్ టైం కూర్చొని పత్రిజీ గారే ఫస్ట్ సారి ధ్యానం చేయించారు నాతోటి. చేస్తూ ఉంటే చేశాక కొద్దిసేపు అయినాక ఫ్లూట్ వాయించారు పత్రిజీ గారు. వాయించుతూ ఉంటే నాకు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని కళ్యాణాలు, వినాయక చవితులు జరిపించినా ఏమీ అనిపించలేదు. కానీ ధ్యానం చేస్తూ ఉంటే, ధ్యానంలో ఉన్నప్పుడు పత్రిజీ గారు ఫ్లూట్ వాయించినప్పుడు ఏదో ఎనర్జీ వచ్చి కరెంటు చాక్ కుట్టినట్టు అనిపించింది. ఎప్పుడు అట్లా జరగలే. ఏందబ్బా ఇట్లా జరిగింది, ఎప్పుడు మనకి ఇన్ని చేసినా ఎప్పుడు అనిపించలేదు కదా, ఈ ధ్యానంలో ఏదో ఉంది అని అనిపించింది. అయితే ధ్యానం కూడా తెలుసుకోవాలనుకున్నా. అట్లనే తర్వాత ధ్యానంలో నుంచి బయటికి లేపారు. లేపాక అప్పుడు ఇక మళ్ళీ పత్రిజీ గారు క్లాస్ మొదలుపెట్టారు. మీరు ఇది భద్రాచలం అంటే రాముల వారి నడిచిన గడ్డ, ఎంతో పుణ్యం ఉండాలి మీరు అందరూ ఇక్కడ పుట్టడం వల్ల, అంత మంచోళ్ళు మీరు అని అన్నారు. అన్నాక తర్వాత అన్నారు కదా, మీకు ఏ దేవుడు అంటే ఇష్టం అంటే రాముల వారి అంటేనే ఇష్టం అని చెప్పాను చాలామంది. చెప్తే మరి మీరు రాముల వారికి నచ్చినట్టు ఉంటారా లేకపోతే రాక్షసులకు నచ్చినట్టు ఉంటారా అని అడిగినారు. అడిగితే ఎందుకంటే మేము రాముల వారికి నచ్చినట్టే ఉంటాం, రాముల వారి కళ్యాణాలు కూడా జరిపిస్తూ ఉన్నాం, మేము రాముల వారు ఏదంటే అదే అంత ఇష్టం మాకనంటే, మరి రాముల వారు మాంసం తింటాడా శాకాహారం తింటాడా అని అడిగినారు. అడిగితే లేదండి రాముల వారు మాంసం తినడు, శాకాహారమే తింటారు అని అన్నాం. అంటే మరి మాంసాహారం ఎవరు తింటారని అన్నారు. అంటే రాక్షసులు తింటూ ఉంటారు అని. మరి మీరు మాంసాహారం మానేసినరా, రాముల వారు అంటే ఇష్టం అని అన్నారు కదా, మరి మీరు మానేసినరా అని అంటే అప్పుడు అర్థమైంది ఇక మేము మానేయలేదు, ఇంకా తింటూనే ఉన్నవి, ఇవన్నీ జరిపించుకుంటా కూడా తింటున్నాం కదా, రాముల వారికి అది ఇష్టం లేదు కదా. కానీ అంతకుముందు ఎవరు చెప్పకపోయేది ఇట్లా దేవుళ్ళకి ఇష్టం లేదని. కానీ పత్రిజీ గారు అట్లా చెప్పడం వల్ల నేను అప్పటికే అనుకుంటా ఉన్నా కదా దేవుడు అంటే ఎవరు తెలుసుకోవాలని. పత్రిజీ గారు అట్లనే చాలా చెప్పారు, మాంసాహారం తినేటోళ్ళు రాక్షసులు అని అనడం వల్ల నాతోటి కూడా మా ఊరు వాళ్ళు చాలామంది వచ్చారు అక్కడికి. వచ్చి మమ్మల్ని ఇక్కడికి వచ్చి ఎవరో గురువు అటు ఇట్లా అంటాడా అట్లా అంటాడా రాక్షసులు అంటాడా అని అనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నాకేమనిపించిందంటే నిజమే కదా, మనం దేవుడికి ఇష్టం వచ్చినట్టు ఉండట్లేదు కదా, దేవుడికి ఏవి ఇష్టమో ఎవరు చెప్పలేదు ఇన్ని రోజులు. కానీ ఈయన గురువు గారు వచ్చేసరికి చెప్పేసరికి ఇది నిజమే కదా అనిపించింది. అప్పుడే ఇక నేను ధ్యానం గురించి తెలుసుకోవాలి, ఇందులో చాలానే ఉంది అనుకున్నా. ఆ మీటింగ్ అయిపోయేసేపు అక్కడే ఉండి మా భద్రాచలం భాస్కర్ గారు అంటే అప్పుడు అక్కడ వెంకటాపురంలో ఉండేది వాళ్ళు. ఇక ఉండేది అంతకుముందు మాది ఇక్కడ ఆలబాక, ఆయన ఫస్ట్ మా ఊర్లో ఉండి వెంకటాపురం వెళ్ళారు వ్యాపార వృత్తి రీత్యా. వెళ్ళి అక్కడ ఉండడం వల్ల నాకు కూడా పరిచయం ఆయన. సరే తెలుసుకొని వెళ్తానని మీటింగ్ అయిపోయేసేపు అక్కడ ఉండి అందరు వెళ్ళిపోయినాక భాస్కర్ అన్నయ్యని కలిసి, అన్నయ్య నాకు ధ్యానం కావాలి, ఎప్పుడు రావాలి, ఎప్పుడు చెప్తారని అడిగా నేను. అడగడం వల్ల అన్నారు కదా, నీకు ఒక్కడికే కాదు మేము ధ్యానం చెప్పేది నేర్పేది, నువ్వు మీ ఊరు వెళ్ళి మీ ఊరు వాళ్ళందరినీ పిలిచి ఒక దగ్గరికి పిలువు, వాళ్ళందరికీ చెప్తాం మేము ఒకరోజు వచ్చి అని అంటే అట్లనే పిలిచి 50 మంది దాకా పిలిచి 50 మంది దాకా చేయించాం ధ్యానం. చేయిస్తూ ఉంటే చాలామంది వచ్చేటోళ్ళు, కొంతమంది మధ్యలో ధ్యానం చేసినా కానీ జ్వరాలు ఇవన్నీ తగ్గుతాయి అన్నారు కదా, ధ్యానం చేసే వాళ్ళకు కూడా జ్వరాలు వస్తున్నాయి పోవట్లేదు అని నాతో ఉండేవాళ్ళు చేసేవాళ్ళు వచ్చి పోకపోయేది అది. అప్పుడు అనిపించేది ఏందబ్బా వీళ్ళు ధ్యానం చేస్తే పోద్దన్నారు పోవట్లేదు కదా జ్వరాలు అని నేను అనుకొని, ఒక అబ్బాయికి బాగా వచ్చింది ఫీవర్ వస్తే ఆ అమ్మ నాన్న ఇక ధ్యానం వద్దని బంద్ చేయించిండ్రు అతన్ని. బంద్ చేయించినాక అప్పుడు నేను అనుకున్నా మళ్ళీ అదేదో జ్వరం నాకు వస్తే నేను నిరూపించుతా, ధ్యానం వల్ల పోద్ది కదా అని ట్యాబ్లెట్లు వేయకుండా. అప్పుడు అనుకోగా 2-3 రోజులకు జ్వరం ఫుల్గా వచ్చింది నాకు. వచ్చినప్పటి ఇక నేనేమీ వేసుకోకుండా మా అమ్మ నాన్న చాలా తిడతా ఉన్నా సరే నేను ధ్యానంలోనే పోగొట్టుకుంటా అని చెప్పి మరి ధ్యానంలో పోగొట్టుకున్నాను నేను జ్వరాన్ని. అందరికీ తెలుసు మా ఊరు వాళ్ళకి ఆ సంగతి.
అట్లా మొండి పట్టుబట్టి ధ్యానం ద్వారాగా జ్వరాలు కూడా తగ్గిపోతాయని మరి ఈ నిరూపించి ప్రాంతాన ఎంతమందికి ధ్యానం నేర్పుకుంటారు మీరు ఈ ఏరియాలో? ఈ ఏరియాలో దగ్గర దగ్గర 60-70 మందికి నేర్పాను. 60-70 మంది. మరి శాకాహార ర్యాలీలు ఎన్ని చేశారు? శాకాహార ర్యాలీలు 5-6 వెళ్ళా, అంటే ఇక్కడ చేయలేదు. ఖమ్మం వెళ్ళా, మన పాలవంచ, భద్రాచలం, వెంకటాపురం, ఇటు ఒకసారి వరంగల్ కూడా వచ్చా. మరి ఇప్పుడు ఈ పిఎస్ఎస్ మూమెంట్లో ఈ వెంకటాపురం, ములుగు ఈ ఏరియాలో మీకు ఏమన్నా పిఎస్ఎస్ మూమెంట్లో పదవి ఉందా? ఉందండి. ఏం పేరు, ఏముంది? ఇది ములుగు జిల్లా కార్యదర్శిగా, ప్రచార కార్యదర్శిగా. మీరు ప్రచార కార్యదర్శిగా ఇప్పుడు మీరు ఏమేమి ప్లానింగ్లో ఉన్నారు? ఇంకా అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా ఇది ర్యాలీ చేయాలనుకుంటాను. ప్రతి జిల్లాకి లాస్ట్ మంత్ లాస్ట్ వస్తుంది కదా, ప్రతి జిల్లాకి పెడతారు కదా సేవాదాలు దాంట్లో, పిరమిడ్ సేవాదాలు దాంట్లో లాస్ట్ ఆదివారం ప్రతి జిల్లాలో లాస్ట్ ఆదివారం వస్తుంది కదా, దాన్ని చేయాలనుకుంటాను. అంటే ములుగు జిల్లా తరపు నుంచి మీరంతా అనుకోలేదు, అనుకుంటున్నాం కానీ ఇంకా ఎవరు సెట్ కావట్లే. మరి ఎప్పుడు చెప్తారు? మరి అనౌన్స్మెంట్ చేయాలి కదా. మరి అవునండి. ఈ నెల ఎక్కడ ఉంది తెలియదండి, మరి తెలుసుకోవాలి. పోయిన నెల ఎక్కడ జరిగింది? పోయిన నెల తెలియదండి, సిరిసిల్లలో జరిగింది. మరి ఈ నెల అక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతుంది. మరి ఇప్పుడు వచ్చే నెల కానీ పై వచ్చే నెల కానీ మనకు అవకాశం ఉంటుంది. అన్ని నెలలు చాలా జరిగిపోయాయి చాలా జిల్లాలల్లో. లాస్ట్ ఇంకే కొన్ని ఉన్నాయి, అందులో ఇదొకటి చేయాలనుకుంటున్నాం. అందరినీ సంప్రదించి చెప్తాం ఎప్పుడనేది. ఇంకా ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? ఓకే, అది మరి సేవాదళ తరఫున ఏం చేస్తున్నారు? సేవాదళ తరఫు నుంచి కాకుండా మేము ఇది ఉయ్యూరు శోభారాణి మేడం అని వాళ్ళు పీపీజే ట్రస్ట్ అని పెట్టారు. ఆ ట్రస్ట్లో మేము కూడా ఇక్కడ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరం కలిసి నెలకు 100 రూపాయలు ఇస్తున్నాం. ఇచ్చి కడుతున్నాం ప్రతి నెల 100 రూపాయలు, అంటే దగ్గర దగ్గర నెలకు 3000 దాకా అవుతున్నాయి. అట్లనే మా పిరమిడ్ కట్టడానికి కూడా ఉయ్యూరు శోభారాణి మేడం గారి తరపు నుంచి 50,000 డొనేషన్ ఇచ్చారు వాళ్ళు. తీసుకుని కట్టాను దీన్ని. అట్లనే వెంకటాపురం మాస్టర్స్ సిట్టం ప్రసాద్ గారు, సిట్టం సరేశ్వరరావు గారు, కుమారి అక్క, వీళ్ళందరూ కూడా మాకు సహకారంగా ఉండి, నేను చిన్నవాడినైనా కానీ వాళ్ళ అండదండలతోటి ఉండి ఈ పిరమిడ్ కట్టుకోవడం కానీ, చాలామంది దగ్గరికి వెళ్ళి ధ్యానం నేర్పడం కానీ, చెప్పడం కానీ. అట్లనే భద్రాచలం భాస్కర్ అన్నయ్య అంటే ఇక మాకు పెద్ద గురువు అయిన పత్రిజీ గారి తర్వాత అతనే, ఆయన ఉండడం వల్లనే ఇదంతా జరిగింది. ఎప్పుడంటే అప్పుడు మధ్యరాత్రి అయినా 12 అయినా సరే భద్రాచలం నుంచి వచ్చి ఇక్కడ క్లాసులు చెప్పిపోయేవాడు. ఆయన వృత్తిరీత్యా బట్టలు వేయడానికి వెంకటాపురం వచ్చేవాడు. వచ్చి వెళ్తూ ఉండగా అడ్డంగా తిరిగి మేము ఆపు చేసి మీరు రావాలన్నయ్య అని క్లాసు ప్రతి వారం తీసుకొచ్చి 12 అయినా సరే వదిలిపెట్టకపోయేది. ఆయన ఇక్కడ క్లాసు చెప్పి 12 గంటలకి వెళ్ళేవాడు. అట్లా చెప్పడం వల్ల మాకు బాగా ఆత్మజ్ఞానం ఆయన ద్వారాగా బాగా తెలిసింది. ఆయన బాగా మాకు సహకారంగా ఉన్నారు, ఇప్పటికి కూడా ఉంటూనే ఉన్నారు. అట్లనే ఇప్పుడు కూడా బ్రహ్మ ముహూర్త ధ్యానం అని రోజు 3:30 నుంచి పొద్దున్నే 6 గంటల వరకు, 5 గంటల వరకు ఏమో ధ్యానం చేస్తున్నాం. 5 గంటల నుంచి 6 గంటల వరకు సజ్జన సాంగత్యం భాస్కర్ అన్నయ్య గారే చెప్తా ఉన్నారు. ఇప్పటికీ ఇది జూమ్లో ప్రతిరోజు 3:30 నుంచి పొద్దున్నే 5 గంటల వరకు ధ్యానం, 5 నుంచి 6 గంటల వరకు సజ్జన సాంగత్యం క్లాస్ చెప్తారు. చాలా చాలా బాగుంటున్నాయి. అట్లా చాలామంది ఇప్పుడు ఆ జూమ్ క్లాసులో 150 మంది దాకా ఉన్నారు. చాలా బాగుంటున్నాయి. ఆత్మజ్ఞానం గురించి బాగా చెప్తాడు, బాగా అర్థమవుతున్నాయి. భాస్కర్ అన్నయ్యకి కృతజ్ఞతలు. అయితే ఈ మన జనానికి చెప్పలేదంటే ఏం చెప్తానంటే, ధ్యానానికి రండి, ఒకటే తరగతి ఇప్పుడు ఏమన్నా క్లాసులు ఉన్నాయంటే మనం ఊరికే చదివితే ప్రతి సంవత్సరం ఒకటే తరగతి చదివితే అది మేము ఉండదు కదా, ముందుకెళ్ళాల్సింది. అట్లా కాకుండా మన ఈ జన్మపరంగా కూడా ఊరికే వచ్చి సాగు పుట్టుకలు
అనేది తెలుసుకోకుండా పుట్టడం చనిపోవడం కాకుండా ఆత్మజ్ఞానం అనేది తెలుసుకొని ధ్యానంలోకి వస్తే ఆత్మజ్ఞానం అనేది తెలుస్తుంది. ఆత్మజ్ఞానం తెలుసుకుంటే మన జన్మలు అనేవి కొన్ని తగ్గి మన ముక్తి మార్గంలోకి వెళ్తాం. ధ్యానం ద్వారా అది తెలుస్తుంది. ముందు దేవుడు అంటే ఎవరు అనేది తెలుస్తుంది. ఎక్కడో ఉండడు, మనలోనే ఉంటాడు దేవుడు అని, ప్రతి జీవిలో దేవుడు ఉంటాడని తెలుస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు రాముల వారి చరిత్రలో ఆంజనేయ స్వామిడికి ఒక మాల ఇస్తే ఆ మాలలో పూసలు తెంచి పడేస్తూ ఉంటాడు. పడేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కోపం వచ్చి ఎందుకు అలా పడేస్తున్నావంటే నా రాముడు ఇందులో ఉన్నాడో లేడో అని తెంచి పడేస్తున్నాను అని అంటే వాళ్ళందరూ అంటారు కదా, నువ్వు పూసల్ని పడేసినావు కదా, మరి ఎక్కడున్నాడో చూపెట్టు, నీ రాముడు లేని చోటు లేదన్నావు కదా అంటే అప్పుడు ఆయన గుండెలు చీల్చిందంటే హృదయంలో ఉన్నాడని చూపెడతారు రాముల వారు. అట్లనే ఇప్పుడు రాముల వారి మన శరీరం ఉంది కదా, శరీరాన్ని మనం ఏమనుకుంటున్నాం, మామూలుదే అనుకుంటున్నాం. కాకుండా మన హృదయంలో రాముల వారు ఉన్నారు కదా అని అక్కడ ఆంజనేయ స్వామి చూపెట్టాడు. అట్లాంటి దేవుడు ఉండే ప్లేస్ని మనం ఈ మాంసాహారాన్ని చేసి సేవాలయం చేస్తున్నాం. అట్లా సేవాలయం చేయకుండా దేవాలయం చేయాలంటే మాంసాహారాన్ని వేయకుండా ఉండాలి. వేయకుండా ఉండి హింసను అనేది తగ్గించాలి. అట్లనే ఈ మాంసాహారం మన శరీరానికి కూడా పెద్ద భౌతికంగా పరమైనంగా కూడా పనికిరాదు. ఎందుకంటే మనం ఏదైనా వెహికల్ కొంటే ఆ వెహికల్కి పెట్రోల్ పోయాలి. పెట్రోల్ పోసే బదులు కిరసనాలు పోస్తే అది పనికిరాదు. కాబట్టి అట్లనే ఈ మాంసాహారం కూడా మన శరీరానికి పనికిరాదు. ఇప్పుడు ఒక వెహికల్కి పెట్రోల్ పోయాలంటే ఆ పెట్రోల్ ఇంకెంత మంచిదైనా సరే ₹1 ఎక్స్ట్రా పెట్టైనా మనం పెట్రోల్లోనే ఇంకా మంచి పెట్రోల్ పోయాలనుకుంటాం వెహికల్కి. అలాంటిది మనకు దేవుడిచ్చిన ఈ శరీరానికి ఎంత మంచిగా చూసుకోవాలి. ఒక వెహికల్ని అలా చూస్తే మనకి దేవుడిచ్చిన శరీరాన్ని ఎంత మంచిగా చూసుకోవాలి అవన్నీ తెలుసుకోకుండా మనం ఇప్పుడు మందు తాగితే ఖరాబ్ అయిపోతుంది, అది పోతుంది, ఇది పోతుందని యార్డులు కూడా ఇస్తున్నారు మద్యపానం హానికరం అని. సరే అయినా సరే వాళ్ళు అట్లనే తాగుతారు. కానీ ఈ మాంసాహారం కూడా చేస్తే అట్లనే ఖరాబ్ అయిపోతుంది. మాంసాహారం మానేయండి, శాకాహారం తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకేనండి. పిఎంసి ఛానల్కి థ్యాంక్ యూ. హనుమంతరావు మాస్టర్ గారికి కూడా థ్యాంక్ యూ. ఓకేనండి, థ్యాంక్ యూ. చూశారు కదండి, ఒక వ్యక్తి ధ్యానంలోకి వస్తే ఎంత మార్పు, మరి పెను మార్పులు జరుగుతాయో. మరి అలాంటి వాళ్ళు ఎంతోమంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్నారు. మరి వారందరికీ కూడా మరి ఈ యొక్క భూమి మీద ప్రతి జీవి రక్షించబడాలని, ప్రతి మనిషి యొక్క బుద్ధుడు కావాలని చెప్పేసి వారి యొక్క మరి కంకణం కట్టుకొని వారు రావటం జరుగుతుంది. మరొక వ్యక్తి మరి మన దగ్గర ఉన్నారు, వారి మాటల్లో మనం తెలుసుకుందాం. సార్, మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీరు ఏమేమి కార్యక్రమాలు చేశారు? మీ మాటల్లో చెప్పండి. నా పేరు ఆనందం అండి. మాది మల్లూరు గ్రామము, మంగపేట మండలం, ములుగు జిల్లా. నేను ధ్యానానికి 2010లో వచ్చానండి. అమరావతి మొదటి ధ్యాన మహాచక్రం అప్పుడు నేను ధ్యానానికి వచ్చాను. నాకు ధ్యానం పరిచయం చేసిన మాస్టరు ముత్తినేని వెంకటేశ్వరరావు గారు, సరళా మేడం గారు, కమలాపురం గ్రామము. వారికి నమస్కారములు. పత్రి మహారాజుకు నమస్కారములు, అమ్మవారికి నమస్కారములు. నేను ధ్యానానికి రాకముందు చాలా అనారోగ్య కారణం పడిపోయిందండి. ఒక యాక్సిడెంట్ ద్వారా నేను వ్యాపారం చేసుకునేది కిరాణా కొట్టు లో ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్ ద్వారా అనారోగ్యం పాలై నేను మంచాన పడ్డానండి. పూర్తిగా మంచాన పడ్డప్పుడు బాగా ఇంగ్లీష్ మందులు వాడాను. వాడితే నాకు మైగ్రేన్, తలనొప్పి, విపరీతమైన తలనొప్పి, ఈ గూడ, ఈ చెయ్యి మొత్తం తీపు, ఈ తొంటి మొత్తం తీపు, ఒక సగ భాగం నా శరీరం పనిచేయకపోయేదండి. మందులు వాడి 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 జీర్ణ వ్యవస్థ అంతా దెబ్బతిన్నది. మంచంలో ఉండేటోన్ని. అప్పుడు షాపు మా అమ్మగారి గిట్ట, మా భార్య గారి గిట్ట చూసుకునేది. ఏమైనా ఇక మందులు మింగటం, మందులకు పోవటం, మంచాల పడి ఉండటం. అట్లా ఉండడం కారణం కూడా ఒకరోజు వెంకటేశ్వరరావు గారు వచ్చి ఇట్లా ధ్యానం చేసుకుంటాను, బాగుంటుంది, అన్ని అనారోగ్యాలు మొత్తం వెళ్తాయి, రమ్మని అన్నాడు. ధ్యానం ద్వారా తగ్గుతాయి అంటే
సరే తటవర్తి వీరరావు గారు కమలాపురం ఫ్యాక్టరీలో కాలనీలో అప్పుడు క్లాస్ ఉన్నదని అంటే 3 రోజులు నేను వెళ్ళానండి. వెళ్ళాను కానీ పేరుకు నాకు మనసు లేదు, శరీరం లేదు. అక్కడ ఆయనను గౌరవించి వెళ్ళి ఆడ కూర్చున్నా. వారు 3 రోజులు క్లాస్ చెప్పినాక మరి మీరు భీమవరం వస్తే ఇంకా చాలా బాగుంటుంది, మీకు అక్కడ ధ్యానం కుదురుతుంది, ఆరోగ్యాలు బాగుపడతాయి అంటే అనగానే నేను భీమవరం నేను మా 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 కూతుర్ని, మా చెల్లెల్ని ఇద్దరిని, మా కోడల్ని తీసుకొని భీమవరం వెళ్ళానండి. వెళ్ళాను. అక్కడ సాధన చేసుకున్న కాంచి అక్కడ పక్కన సాధన చేసుకున్న కాంచి బాగున్నది. అయితే ఇది ముందు ఇది అమరావతి ధ్యానమా చక్రంకి పోయినప్పుడు ఇక సారు ఫస్ట్ చూశాను, చూపెట్టారు సార్ని, నమస్కారం అనుకున్నాక అక్కడ నాకు విపరీతమైన ఈ చెయ్యి బాగా తీపండి. తీపైతే ఉదయం కృష్ణా నది ఒడ్డునో స్నానాలు చేస్తా అంటే నేను కూడా వెళ్ళిన వారితోని. వెళ్తే ఇట్లా బాగా బాధ అవుతుంది అని అన్నా. అసలు నాకు తగ్గుతలేదు అని అన్నా. అంటే బాబు నీకు ధ్యాన పరిచయం జరగటం మంచిది, మీరు తప్పక ధ్యానాన్ని వదిలిపెట్టకు, రోజు 1 గంట, ఉదయం గంట, సాయంత్రం గంట తప్పక చెయ్యి అన్నాడు. ఒక మహాత్ముడు అండి, వారెవరో ఆ మాస్టర్ చెప్పారు అక్కడ. అది కృష్ణా నది ఒడ్డున ఈత కొట్టుకుంటా, స్నానాలు చేసుకుంటా. అప్పుడు వచ్చి ఇక నేను ధ్యానంలో అట్నే కూర్చున్నాండి. 3 గంటల ధ్యానం కదా, 3 గంటల ధ్యానంలో కూర్చున్నాక నాకు వామిటింగ్స్ వచ్చినాయి. వామిటింగ్ వస్తే ఇక మరి లేవద్దు అనుకున్నా కానీ వాళ్ళు లేచిపోయి వామిటింగ్ చేసుకున్నాక మళ్ళీ వచ్చి మళ్ళీ కూర్చున్నా. అట్నే ధ్యానం ఆడ 3 గంటల ధ్యానం ఆడ 7 రోజులు ఉన్నానండి అమరావతిలో. తదనంతరం ఇక ఇంటికి వచ్చినాక ధ్యానాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నా. కంటిన్యూ చేసిన క్రమంలో నాకు చిన్నగా మందులు మింగుకుంటూ ఉండేది. మందులకు నా కిరాణా వ్యాపారంలో సంపాదన మొత్తం మందులకేనండి. మందులకు ఇటు నేను సరిగా లేనందుకు ఎవరు అడిగితే వాళ్ళకి ఖాతాలు కూడా పెట్టేది, ఎవరు అడిగిన వాళ్ళకు. ఆ క్రమంలో అట్టనే ఉంటాంటే ఇక మందులు మింగుకుంటా హైదరాబాద్ దాకా పోయినా. అందులో తగ్గలేదు, ఇంగ్లీష్ మందులు. ఆయుర్వేదం వాడిన తగ్గలేదు. మంతెన సత్యనారాయణ గారి దైవాలయం మా టీవీలో యోగా మన మంచినీళ్ళు తాగుడు వారు చెప్పేది, అది కూడా చేసిన. భిక్షమయ్య గారి కోర్సుకు పోయినా, అక్కడ కూడా. అయినా కానీ ఈ పెయిన్ మాత్రం తగ్గలేదండి. ఉపశమనంగా ఉండేది యోగా ద్వారా, వీటి ద్వారా. కానీ ఎప్పుడైతే ఇప్పుడు మన సారు ధ్యానం చెప్పిన కాంచి, తటవర్తి వీరరావు గారికి పోయిన కాంచి ఇక ధ్యానమే కంటిన్యూ చేసిందండి. అప్పటి నుంచి నాకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. ధ్యాన ప్రచారాలు కానీ ఎక్కడ అటు వరంగల్ కిషన్ రెడ్డి గారు పెట్టిన చానిటికి పోయేది. వెంకటేశ్వరరావు గారు చెప్పంగానే నేను ఎక్కడికి కాదనుకుంటా అన్నిటికి పోయేది. అటు మా మల్లూరు నుంచి మా మనేష్ గారు, మేము కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లందు, భద్రాచలం, మనుగూరు, స్నేహలత మేడం గారు, రమక్కయ్య, ఉమామహేశ్వరరావు గారు, వారు ఏది చెప్పినా మేము ఇది ధ్యాన కార్యక్రమం అప్పటి నుంచి ఈ 14 సంవత్సరాల సంది ధ్యానాన్ని వదిలిపెట్టలేదండి. నేను ఇప్పుడు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నాను. ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ లేదండి. నేను ట్యాబ్లెట్ లేకుండా నిజంగా జీవిస్తాను. ప్రతిసారు చెప్పిన విధంగా ఖచ్చితంగా జీవిస్తానా. ధ్యానం సర్వరోగాన్ని ఇప్పుడు నా శాయశక్తుల ధ్యానం చేస్తానా, ధ్యాన ప్రచారం చేస్తానా. ఎక్కడ మాస్టర్లు ఉంటే అక్కడికి, ఏదన్నా పనులు ఉంటే అక్కడికి వెళ్తా అంట. పిరమిడు మా మల్లూరులో నా ద్వారా మా సిస్టర్ రమాదేవి గారు అయ్యప్ప పిరమిడు కట్టించిందండి. మంచి హాలు, పిరమిడు చాలా బాగుంటుంది. ఒక 5-6 సంవత్సరాల క్రితం మల్లూరులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మల్లూరులో అక్కడ కరోనాకు ముందు ఒక 20-30-50 మంది కలిసి కంటిన్యూగా అక్కడ మంచి భజన కార్యక్రమం, మళ్ళా ధ్యాన కార్యక్రమం, పాటలు అన్ని పౌర్ణమి ధ్యానం అక్కడ బాగా జరుగుతూ ఉంటుందండి. 6 సంవత్సరాల దాకా కంటిన్యూషన్ 50 మంది 100 మంది ఇట్లా వస్తే అతిథులకు కూడా గౌరవించి అక్కడ మంచిగా చేసేటోళ్ళం అండి. ఇప్పుడు ధ్యానం మాత్రం నేను పరిచయం అయిన కాంచి ఇదలేదు. ఎవరైనా దయచేసి మల్లూరులో పిరమిడ్ కడదాం అనుకుంటున్నారు, ఏమైంది? పిరమిడ్ కడదామని మళ్ళా కింద కడదామని అని అనుకున్నాం సార్. ఒక మహాత్ముడు బయారం రెడ్డి గారు కూడా కట్టాలి, నాకు నరసింహస్వామి కళ్ళలోకి వచ్చాడు, ఇక్కడ కట్టాలని చెప్తే మీ అందరం కూడా సహకరిస్తాం సార్ అన్నాం. ఆ సార్ మరి ప్రస్తుతం అడిగినాం మేము, ఎండోమెంట్ ప్లేస్ కూడా ఇస్తానన్నది అని అన్నాం. చెప్పంగా కూడా
నేను ఇక తర్వాత చెప్తలే అన్నాడు సార్ ఆ సారు. ఇప్పుడైతే ధ్యాన కార్యక్రమాలు చేస్తాను, పాల్గొంటాను, ప్రతి పౌర్ణానికి జరుగుతుంది సార్. ఇప్పుడు మాత్రం నేను ఇక్కడ ఆల్బాక వచ్చాను, ధ్యాన మిత్రులు ఆత్మ బంధువులకు కలుద్దామని మొన్న వచ్చాను సార్. ఇక ఇక్కడనే ప్రస్తుతం ఇక్కడనే ఉంటానా, ఈ పిరమిడ్లో వండుకుంటానా, ధ్యానం చెప్తున్నా ఎవరు తెలిసిన వాళ్ళకి శానలగిట్ట ఎక్కడెవరో కలిసినా ఇక్కడనే ఉంటున్నా ప్రస్తుతం. ఈ నెల లాస్ట్కు ఇక్కడ నుంచి నేను వెళ్తా. వీళ్ళు ఈ ఆల్బాక గ్రామం ధ్యానులండి చాలా అద్భుతమైన మాస్టర్స్. వీరి గురించి నేను చూసిన ఎక్కడ కానీ ఎక్కడ పెట్టినా ఇంత అద్భుతంగా ధ్యానులు చేస్తలేరండి నేను చూసిన ప్రదేశంలో. ఇక్కడ డైలీ కంటిన్యూషన్గా ధ్యానం జరుగుతుంది. అందుకొరకు నేను కూడా పాల్గొనాలని ఇక్కడికి వచ్చిందండి. ఇదండి నా యొక్క ధ్యాన అనుభవాలు. దయచేసి ధ్యానం ఎవరు కూడా పరిచయమైన వాళ్ళు వదిలిపెట్టద్దు, సాధన చేయండి, ధ్యాన ప్రచారం చేయండి, శాకాహారంగా ఉండండి. శాకాహార జగత్తుని నిర్మిద్దాం, పిరమిడ్ జగత్తుని నిర్మిద్దాం. మనందరం కలిసి పిఎస్ఎస్ఎంకు సహకరిద్దాం. ఇంత అవకాశం ఇచ్చిన పిఎస్ఎస్ఎం ఛానల్కు చూసే అభిమానులందరికీ ఆత్మ ప్రణామములు. సార్ హనుమంతరావు గారికి కూడా నమస్కారం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చూశారు కదండి, మరి ఒక మారుమూల ప్రాంతంలో అంటే భద్రాచలం ఏరియా శ్రీరామచంద్రుడు మరి తిరిగిన నడయాడే ప్రదేశంలో ఈ యొక్క ధ్యానులు మరి ఆత్మారాముడు సన్నిధిలో మరి ధ్యానం చేయటం అంటే మామూలు విషయం కాదు. మరి ఎంతోమంది వీళ్ళు పని చేసుకుంటూ పగలు పని చేసుకుంటూ రాత్రిపూట ధ్యానం చేస్తూ మళ్ళా తెల్లవారుజామున కూడా మరి ఎన్నో క్లాసులు మరి అటెండ్ అయ్యి దానికి ధ్యానం చేయటం అంటే మామూలు విషయం కాదు. మరి ఇంకొక ఎపిసోడ్లో మనం ఇంకొక ధ్యాన భారత కార్యక్రమంలో మరొకసాట మనం కలుసుకొని వారితో మనం ముచ్చటించుకుందాం. అప్పటి వరకు ధ్యాన భారత కార్యక్రమానికి మరి ముగించుకుంటూ మరి ఇంకొక సాట మనం కలుసుకుందాం. ధ్యాన భారత కార్యక్రమాన్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.